ఎస్. సో ఏ ఆడియన్స్ని కదిలించినా ప్రేమ మాత్రమే బయటకు వస్తుంది వాళ్ళ నుంచి, వాళ్ళ స్మైల్స్ ద్వారా తెలిసిపోతుంది సినిమా వాళ్ళందరికీ ఎంత నచ్చింది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ ఆల్ ద లవ్ ఆల్ అరౌండ్. యాక్చువల్గా మొత్తం ప్రపంచంలో అటు యూఎస్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, హిందీ కానివ్వండి, అన్ని చోట్ల సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సో మచ్ ఆఫ్ లవ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, డెఫినెట్గా అసలు ఇంత మంచి లవ్ స్టోరీని, ఇంత ఎమోషనల్ స్టోరీని ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్లో కూడా చెప్పచ్చా అనే ఒక డిఫరెంట్ ఫీల్ని, ఒక కొత్త రకమైన సినిమా చూసాము అనే ఒక సాటిస్ఫాక్షన్ని ఇచ్చినటువంటి మా టీంకి ప్రేక్షకులందరూ తిరిగి ఇంత మంచి సక్సెస్ని ఇచ్చారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ చెప్పేస్తూ, అఫ్ కోర్స్ ఇంత మంచి నమ్మకంతో, విజన్తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి సుప్రియ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎస్ఎస్ క్రియేషన్స్ ఒక మంచి బ్యాంగర్తో స్టార్ట్ చేసింది అని అనిపిస్తుంది జర్నీ. అదిరిపోయింది సుప్రియ గారు, వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మా షనెల్ డియో గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఎస్ హీస్ హియర్. అసలు ఇలాంటి ఒక ఎగ్జిక్యూషన్ మేము ఎప్పుడు చూడలేదు సార్. యువర్ మార్క్ చూపించారు నిజంగా ఈ సినిమా ద్వారా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ బీమ్స్ గారి మ్యూజిక్ కానీ, జ్ఞాని గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తరోగా మమ్మల్ని కూర్చోబెట్టేసింది. అండ్ అఫ్ కోర్స్ ధనుష్ భాస్కర్ గారి సినిమాటోగ్రఫీ, పీకే గారి ఎడిటింగ్, శ్రీ నాగేంద్ర గారి ఆర్ట్ డైరెక్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలోని ప్రతి ఎలిమెంట్, ప్రతి క్యారెక్టర్, ప్రతి ఆర్టిస్ట్ హైలైటే. కాబట్టి ఈరోజు మనం ఈ సినిమాకి సంబంధించిన టీమ్ని, ఈ సినిమా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ, ముందుగా టెక్నీషియన్స్లో పీకే పవన్ కళ్యాణ్ ఈజ్ హియర్. హార్టియస్ట్ వెల్కమ్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ టు ద స్టేజ్. అలాగే మా అబ్బూరి రవి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. సో ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ని ఎంత అద్భుతంగా హ్యాండిల్ చేసి చేయగలిగి మాకు అంత తక్కువ డైలాగ్స్లో అంత ఎమోషన్ని తీసుకురచ్చారంటే ఆయన డెఫినెట్లీ అబ్బూరి రవి గారు. సో ఎస్, ముందుగా మా పవన్ కళ్యాణ్ గారు ఎడిటింగ్తో అదరగొట్టేశారు. అక్కడ ఒక్కసారి పాయింట్. ఎస్, థ్యాంక్ యూ అండి. లేదు లేదు, మాకు అక్కడ నిలబడాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ మ్యాసివ్ సక్సెస్ యూ గైస్ హావ్ గివెన్. థ్యాంక్ యూ మ్యామ్, సుప్రియ మ్యామ్, ఫర్ దిస్. మ్యామ్, నా ఒరిజినల్ పేరు కోదాటి పవన్ కళ్యాణ్. ఆయన పేరు మీద పెట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, అరవింద్ సార్, బన్నివాస్ సార్. నా కెరీర్లో బిగ్గెస్ట్ సపోర్టర్స్ మీరే. 3 సినిమాలు ఇచ్చారు, అంబాజీపేట, ఆయ్ అండ్ మిత్రమండలి. కలర్ ఫోటోకి కూడా బన్నివాస్ సార్ మాకు పెద్ద సపోర్టర్గా నిలిచి మ్యాసివ్ సక్సెస్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అగైన్. Thank you, Supriya ma'am, for this wonderful opportunity. Thank you, Mrunal ma'am, for all the kind of support you gave us in the set. I want to thank my team, Sharath, Jhansi and Seenu. Meer lekapothe asalu you three are the backbones of the editing team. And I also want to thank Abhishek, mix engineer, Gyani bro, Anant, Nagarjuna. We had a nice jamming session in the mix theater. And thank you, Shanil bhai. We'll work together again. I'll be there for you. And lastly, oka incident cheppalandi. Basically, industry వదిలేద్దాం అనుకున్నాను. I wanted to quit films because టూ మచ్ నెగటివిటీ అయిపోయింది. టూ మచ్ కెరియర్లో ఇదవుతున్నప్పుడు ఒకరోజు అలా డిప్రెస్డ్గా కూర్చొని ఉన్నప్పుడు శేషి గారు వచ్చారు. వచ్చి ఏంటి ఇలా ఉన్నావు అంటే, ఐ టోల్డ్ హిమ్ వాట్ హ్యావ్ హ్యాపెండ్. హి సెడ్, ఏం మాట్లాడలేదంటే ఒకటే మాట అన్నారు, లెట్స్ షో దెమ్ హూ వి ఆర్. అండ్ ఐ ఫీల్ వీ షోడ్ హూ వి ఆర్ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. Thank you for reintroducing me into this industry again. Thank you so much. And thanks to the team of Annapurna, C.V. Rao sir, Swati ma'am, Vishwanath sir, Sandeep sir, and the rest of the team who worked for this film. Thank you so much. సూపర్బ్ అండి, కంగ్రాచులేషన్స్. ఈరోజు టెక్నికల్గా పెద్దగా తెలియని, ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఎడిటింగ్ గురించి మెచ్చుకుంటున్నారు అని అంటే హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, ఓవర్ టు అబ్బూరి రవి సార్. ఇలా మార్కులో నుంచోబెట్టిన షనిల్ శేష్ ఈ సినిమాలో యాక్ట్ చేయించి థ్యాంక్ యూ ఇద్దరికి. ఇక్కడ ఎవరిని కదిపినా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసినట్టే ఉంటుంది. ఇప్పుడు అది డైరెక్టరు వాళ్ళు చెప్పాలి. సార్, అరవింద్ సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడికి వచ్చినందుకు. అశ్విన్ సార్ థ్యాంక్ యూ. అండ్ చాలా
చాలా చాలా సంతోషంగా ఉంది. నా తమ్ముడికి ఇంకో విజయం వచ్చినందుకు, ఇంకో విజయం మీరు ఇచ్చినందుకు. ఎందుకంటే క్షణం దగ్గర నుంచి మేము చూసుకుంటే ప్రతి కథ కొత్తగా చెప్పాలని ప్రయత్నమే. ఆ ప్రయత్నం కోసం నిత్య సంఘర్షణ. ఆ సంఘర్షణకి రిజల్ట్ వచ్చినప్పుడు మా ఇద్దరిలో ఉండే, మా టీంలో ఉండే, అంటే విజయం ఒక్కళ్ళదైతే కాదండి, ఇక్కడున్న మా టీం అందరిది. అంటే వీళ్ళందరికన్నా పోస్ట్ ప్రొడక్షన్లో తక్కువ పని చేసింది నేనే, కాస్త నిద్రపోయింది నేనే. అప్పుడప్పుడు వెళ్ళి కాస్త నవ్విస్తాను బ్రదర్, వస్తాను. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, సార్ పెళ్ళిలో ఎవరో ఒకళ్ళు పెద్ద ఆయన తీసుకొచ్చి ఒక కుర్చీలో కూర్చోబెట్టి వచ్చి వెళ్ళేవాళ్ళు, సార్ తిన్నారా, సార్ బాగున్నారా అని అడుగుతారు చూసారా, అలా అయినా నేను వస్తానే అక్కడ కూర్చుంటాను అని చెప్పి వాళ్ళందరూ కష్టపడుతుంటే చాలా ముచ్చటేసిందండి. చాలా అంటే చాలా. ఒక మూమెంట్లో ఇంకా 4 రోజులు ఉందనగానే, ఇంకా రిలీజ్ ఇంకో 4 రోజులు ఉందనగానే, రాత్రి ఎడిటింగ్ 1 o'clock 2 o'clock అటు ఇటు తిరుగుతుంటే ఒక అసిస్టెంట్ డైరెక్టరు ఆ కింద పడుకున్నాడు. ఏంటి అతను ఏమైంది అంటే, పడుకున్నాడు సార్. అందరం తిరుగుతున్నాం, హడావుడి చేస్తున్నాం, లేవట్లా. కరెక్ట్గా వాడికి అలారం మోగింది సార్. టప్పును లేచి మొహం కట్టుకొని, రెడీ, నాకు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయను నేను అని అడుగుతున్నాడు. అంటే అంత అలర్ట్గా ఒక్కొక్కళ్ళు పనిచేసిన విధానం కానీ ఆ శ్రమకి ఫలితం దక్కిందనుకోవాలి. సుప్రియ గారు, ఫస్ట్ డే మీరు ఫోన్ చేసినప్పుడు చెప్పాను నేను ఒక మాట ఏంటంటే, మా వాడి సినిమాలో మా అందరికన్నా ఫస్ట్ సెట్లో ప్రొడ్యూసర్ ఉండడం అన్నది మాకు కొత్త. ప్రొడ్యూసర్ అక్కడ ఉండి అందరినీ ముందు నేను 7:30 షాట్ అంటే 7:30కి చేయించేలాగా 6 o'clock బయలుదేరి వెళ్ళిపోయి, ఎంత దూరం అయినా సరే మీరు వెళ్ళి అక్కడ ఉన్నారు చూసారా, ఎంత ముచ్చటేసిన మా వాడికి మంచి రోజులు వచ్చాయన్న ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మొత్తం మేమే సర్దుకోవాలి, మన వాళ్ళే సర్దుకోవాలి. అది మీరు ఉండేటప్పటికి ఎంత ధైర్యం అంటే అంత ధైర్యం. ఇక్కడ ఒకళ్ళ గురించి అని కాదండి, ధనుష్ కానీ, షనీల్ కానీ, కార్తీక్ కానీ. మాకేంటంటే మొన్న కూడా చెప్తూ ఆపేశా, కునాల్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. మాకు అక్కడేంటి, నాకు వెంటనే రాలేదు పేరు, అతని రకుల్ అని పిలుస్తాను నేను. సో ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టరు దీనికోసం పడిన శ్రమ కానీ, వాళ్ళతోటి ప్రాపర్గా పని చేయించుకున్న షనీల్ విధానం కానీ, ధనుష్ ఈ టీంకి ఎంత సపోర్టివ్గా ఉన్నాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్, రేఖమ్మ, వీళ్ళందరూ కూడా చెప్పాను కదా, మొదలు పెడితే అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్లోనే ఉంటుందని. ఈ టీం అందరి గురించి మాట్లాడడం మొదలు పెడితే చాలా గొప్ప పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది. ఎందుకంటే అందరం ఇంటర్ కనెక్టెడ్, అందరికీ అందరితోనూ ఒక రకమైన రిలేషన్షిప్ ఉంది. ఇంత గొప్ప విజయం ఇచ్చిన ఆడియన్స్ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే ఒక మంచి సినిమా 2 జానర్లు, 2 రకాల ఎమోషన్స్ కలిపి తీయడం అన్నది చాలా కష్టమైన విషయం, దానికి టైం పడుతుంది. నేను ఎప్పుడు మా డిస్కషన్స్లో మాట అంటా, స్క్రిప్ట్కి మనం టైం ఇస్తే జనం మన సినిమాకి టైం ఇస్తారు అని. అది బలంగా నమ్మాం మేము, అది జరుగుతోంది. ఆదరించిన ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అబ్బూ రవి గారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మాకు తెలుసు అడివిశేష్ గారి సినిమా అనగానే అబ్బూ రవి గారి సపోర్ట్, గైడెన్స్ చాలా ఉంటుంది. సో పీకే గారు, ఎస్, యూ కెన్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఓకే, సో ఇద్దరికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకొక 2 ఇంపార్టెంట్ పిల్లర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. దట్ ఈస్ ధనుష్ భాస్కర్ గారు, డిఓపి, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో రిపీట్ చేస్తున్నాను అనుకోకపోతే, డెఫినెట్గా అటు లవ్ ఎమోషనల్ స్టోరీని, ఇటు యాక్షన్ థ్రిల్లర్ని, ఈ బ్లెండ్ చేసిన విధానాన్ని, వీళ్ళందరూ క్యారీ చేసిన విధానం ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. ఆల్సో వీ హ్యావ్ జ్ఞాని గారు హియర్, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టేసిన జ్ఞాని గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ముందుగా మనం ధనుష్ భాస్కర్ గారి మాటలు వినేద్దాము. రిక్వెస్టింగ్ ధనుష్ గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. Okay, so Mark, now I understand what it feels like. So, okay, andarki namaskaram, and thank you so much for everyone. We've been getting amazing feedbacks. Ante inta time padi inta work chesinapudu ilanti feedback vachede, actually it's a big dream. It's a big dream for all of us, especially for somebody who's starting out. This is my first film, and to start out like this in this banner, I will truly be forever loyal.
I have always stuck with people who have trusted in me, and I will henceforth always stay loyal no matter what. And to start with, సుప్రియ మ్యామ్, మీరు చాలా హెల్ప్ చేశారు. అంటే సెట్లో ఉన్నారు, సెట్లో ఎవరికి ఏంటి ప్రాబ్లం అని కనుక్కొని యూ సార్టెడ్ ఇట్ అవుట్. నెక్స్ట్ సెకండ్ ఇట్ ఇస్ సార్టెడ్. ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. ఒక ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసినప్పుడు ఇట్ వాజ్ యాక్చువల్లీ ద మోస్ట్ ఛాలెంజింగ్ స్కెడ్యూల్. ఇట్ వాజ్ అన్ యాక్షన్ సీక్వెన్స్, అండ్ 3 days stress level, like it just like went beyond the clouds. And Supriya ma'am came and వచ్చి అడిగారు, ధనుష్, ఐ సా ద ఫుటేజ్ లాస్ట్ నైట్, చాలా నచ్చింది, టెల్ మీ వాట్ ఈస్ వర్కింగ్, విల్ మేక్ షూర్ యూ గెట్ దట్. దట్ డే I just felt like the stress disappeared. It's like she took the stress off. And I felt, okay, if someone is backing me like this, then what is there to fear any? Because it's my first feature film after all. Like, I have the, idea, but to execute it, I need that confidence. And she gave me that confidence. And Chanel bhai, I really have to thank you so much. His vision is what you see on screen. All I just had to do was execute what he wanted. And he made sure that he was there with me mentally, physically through the process. And every part of the way, it's as if he held my hand initially and helped me walk. And I just had to do was run after that. So thank you so much, bro. Thank you so much. I'll forever be grateful for that. Shesh Garu, thank you so much. The first day I met you, I still remember us discussing. You were asking what could be done so different. Ante ee film ki different ga ela visuals cheyochu ani. And I remembered that every single one of the time we kept a shot, because I was like, how can I do this differently? How can I do this differently? And you kept setting the bar up higher. ఒక షార్ట్ పెడితే, ఓకే, దిస్ ఇస్ ఫైన్, బట్ వాట్ కెన్ వీ డూ బెటర్ దెన్ దిస్? అండ్ ఐ థింక్ ఐ నీడెడ్ దట్ సార్ట్ ఆఫ్ ఛాలెంజ్ ఇన్ మై లైఫ్, బికాజ్ ఐ థింక్ పీపుల్ గ్రో విత్ ఛాలెంజ్, అండ్ యూ హెల్ప్ మీ గ్రో. You helped me grow like 10-20 times better than what I thought I could do. And thank you so much for sharing every single detail that you had about what you had in mind as well, because I think that was the most important part of challenging myself. And Mrunal ma'am, I don't even have to start. I think you gave this film something magical. You absolutely gave this film something magical, because I still remember one small incident. We were framing and I was lighting it up and I was just like, oh no, something, no, something's not right, something's not right. And obviously we don't have the time. We started the shoot. We had to roll. Mrunal ma'am comes in the frame and I'm like, okay, no, this is fine. Yeah, everything works. So I think every time I felt like there was a missing link in the puzzle, you were that puzzle that was missing. So thank you so much for that. Thank you for being my muse. I would forever be grateful for this first opportunity that I got and for having such a lovely team around. And PK, bro, I am a big fan of your work. Seriously. You know, the energy with which you work. And it's not just that. PK will actually be a part of every department. He will come. నా దగ్గర చెప్తారు, బ్రో ఇక్కడ ఫోకస్ పోయింది, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కొంచెం కలర్ ఎలా ఉంది చూసుకోండి. లైక్ ఇలాంటి ఒక సపోర్ట్ ఉన్నప్పుడు లైక్ ఇట్ రియలీ హెల్ప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్, ఎవ్రీథింగ్. సో పీకే, ఎనీ ఫిల్మ్ హీ వర్క్స్ ఇన్, హీ విల్ జస్ట్ వర్క్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ బట్ ఫర్ ఎవ్రీబడి అవుట్ దేర్. I can tell you that much. And Gyani bro, I think the reviews speak for themselves. The music has been amazing. And yeah, I mean, I haven't maybe 3-4 times మాట్లాడాను అంతే. So he's a fantastic character. He's a very honest person, lovely guy. And the rest of the team, Rekha has been a fantastic backbone here for all of us. Ante costumes kaakunda, she's been there. She makes sure that we eat. These kind of things don't just come naturally, you know. So in this way, I realized that everybody who worked in this project have not just worked for themselves. They have been here just trying to make sure everyone is also okay when they're working. And nobody's selfish in that aspect. So yeah, and I just want to give like a special thanks to my wife. You know, she's been in this journey for the last 10 years with me from the time I was assisting. We were dating for 6 years, got married for like 4-5 years, and we have a 3-year-old son, expecting another child. In this whole process, she just told me one thing. She said, Dhanush, no matter what, just go, just do your thing. You know, I trust you, just do your thing. I will take care of whatever is happening here. And I think that was my biggest pillar of support, apart from my parents, who just told me, you know, every time I had a doubt, I would ask them and they would just tell me,
we trust that you would do the right thing. Just be ethical, just be honest, and we know you'll be that. So, yeah, that's been the biggest support. Thank you so much, guys. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నౌ రిక్వెస్టింగ్ జ్ఞాని గారు టు ప్లీజ్ స్పీక్. 2 మైక్లు ఇచ్చారా? ఇవ్వండి, పర్లేదు, ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ముందుగా తెలుగులోనే మాట్లాడతాను బ్రో కొంచెం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అల్లరవింద్ సార్, నాగశ్విన్ గారు, హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ గైస్. Banivas sir, I started my entire journey from Polymera 2, which is from your compound. So it means a lot you guys are here. First thing, Dacoit anedi, it's not just a movie for me, it's an emotion. Because ide Annapurna Studios lo Supriya ma'am, 2016 Naruda Do Naruda was happening, and I joined as an assistant in Sumant Garu's office over here. And cut to 2023 December, I signed my first project, like my own project with Annapurna Studios again in your production. So it's like a full circle of life for me. And I don't know what to feel about it. It's a very surreal moment. Telugu అని చెప్పి ఇంగ్లీషే వస్తుంది bro. Yeah, so that's what Dacoit made me realize that if you really stick to your passion and you're like, ante aa monditanam unte, it'll take you anywhere, and that is what happened to me. And cinema release tarvata, the kind of response that the movie has gotten, the kind of response the background score has been gotten, it's amazing. It's really very surreal from the past 2 days for me. Thank you so much, Supriya ma'am, Sej bro. I owe this big time to you, and your support has been immense throughout this movie. Thank you so much for trusting in me. And I hope that we have delivered, like I have delivered, me and my team. Yeah. Yeah, I'll go. And coming to my director, my brother, I've literally found a brother in him. हम लोग बैठ के बस ऐसे ही, मतलब we have our own sessions, मतलब भाई ये भाई वो and all of that, and background score also we work like crazy. He used to come to my place, just sit on the sofa and tell like, Yani, we'll do this, we'll do that, and all of that. So amazing. Shanil bro, I'll forever be grateful for you also. Thank you so much. And Supriya ma'am, I have to mention about you. You are a dream of a producer. You literally are a dream of a producer. నేను లాస్ట్ మన రిలీజ్కి ముందు మిమ్మల్ని చూసి నాకు, అరే వీ హ్యావ్ టు పుట్ అవర్ హార్ట్స్ అండ్ సోల్స్ ఇన్ టు దిస్ మూవీ, నో, లైక్ దిస్ ద లాస్ట్ ఫైనల్ మైల్, లైక్ దట్ లాస్ట్ మైల్ దట్ వీ హ్యావ్ టు కవర్, అండ్ వీ వర్ just awake like for the past 10 days, and everybody was working and all of that, and we were like, for Supriya ma'am, we have to put this in just another day, and the movie is out. So ala work chesamandi, the entire team worked like that. Like, let it be PK, let it be Dhanush bro, let it be Abhishek our sound engineer. I have to mention about Abhishek. He's the lead sound engineer at Annapurna, and తను డే అండ్ నైట్ వర్క్ చేసి ఈ ప్రోడక్ట్ని డెలివర్ చేయడానికి, ద వే ఇట్ ఈస్ సౌండింగ్ టుడే, ఆల్ థ్యాంక్స్ టు అభిషేక్ దర్శన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ డెలివరింగ్ such an amazing mix. Thank you. I'm forgetting, like, yeah, my team especially, Manas, my programmer, Prithvi, Nitish, Arudra, my manager, they have given immense support throughout this project. And in the end, because we had to finish up things, Anand Bhaiya was brought on board, and he helped us finish the movie, and also he was there in the mix all the time. So thank you so much, Anand Bhaiya. Thank you so much, Sej bro, for getting him on board. Yeah, last but not the least, sir, Aburi sir, I love you, sir. I always love talking to you, sir. For some reason, I love talking to you. But amazing, sir.
Amazing, amazing story, amazing screenplay, everything. Thank you so much for this story, sir. Last but not the least, Yashu, thank you so much for bearing me. Yashu is my girlfriend, then girlfriend, now wife. So in this entire process, मेरी शादी भी हो गई. हाँ. And thank you so much for being that pillar of support. I love you. मृणालजी, आपके लिए ना, मी तुमचा खूप मोठा फॅन आहे मृणालजी. आणि तुमच्या काम ना डेकॉइट में लाईक खूप 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 व्हॉट इज इट कॉल्ड, खरं छान, खूप छान आहे. हां. Big fan of you, Mrunalji. You have done amazing. And Anam, you're so cute, dude. You're so fucking cute. I love you. Okay. Chalo, thank you so much. Thank you so much, everybody. ఎంత స్మార్ట్గా ఫస్ట్ వైఫ్కి చెప్పేసి ఆ తర్వాత మృణాల్ కోసం మరాఠీ నేర్చేసుకుని అన్నీ కనిపిస్తున్నాయి మాకు. థ్యాంక్ యూ సో మచ్ జ్ఞాని గారు. వెల్ డిజర్వ్డ్ సక్సెస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. సో ఎస్, ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద డైరెక్టర్ హిమ్సెల్ఫ్ షానియల్ డియో గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఇంత మంచి ఎమోషనల్ లవ్ స్టోరీని అంతే మంచి యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్ది ద మల్టిపుల్ లేయర్స్ని మనందరికీ ఎగ్జిక్యూషన్లో అద్భుతంగా అందించినటువంటి డైరెక్టర్. అసలు ఒక్కొక్క ఎపిసోడ్ అద్దరిపోయింది సార్. ఐ hope you understand what I'm saying. కొంచెం ఓకే. సో ప్లీజ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good afternoon, everyone. Last time I said, first of all, everyone sitting in front of me, thank you for making my life easier while I was shooting this movie. It's I don't even know where to start, what to say, but each and every one of you guys have contributed to this picture. It's not my vision, not my movie. It's our movie, and there's about 1,000 people in the last 2 years who has actually helped us make this movie. So this success is for them as much as it is for us. So I would like to first thank PK. Right, there were days I had no idea how to conceive the scene, or something wasn't working, and I'm like, "Bhai, kuch to kar, show me something here there," and he made it happen for me. I really appreciate that, you know. And Gyani, a week or two just living on your couch while we were jamming on the music, you know. I remember just you letting me just be on the couch for like a week. Thank you for that, you know. DB, you start off as my DOP, you became my younger brother, a better looking younger brother actually. And I'd like to take some fashion sense from you and learn some. Supriya Garu, I love you. We've been friends for so many years, and then to give me this opportunity as a director on this movie, on something that's very close to you, so precious to you, I will always be in debt. I'll always love you, and I hope we get to work together. Well, bye. Tu to bhai hai yaar, aur kya bolu? You know, our journey goes way back. I don't even have to say anything. It just always be sitting in San Bruno, that one moment, that one night where we started, and today jahan par hum log hai. I'll never forget that. I hope our journey keeps going further, longer, and I hope I get to keep learning things from you, and I'm hoping that I somehow contributed to your experience as well. Beyond that, I just want our friendship to flourish, and we keep working hard, and keep just getting at each other's necks to make a better movie every single time we can, you know. Mrunal Garu, you, like Sej said, you are the soul of our picture. You are. And every time Sej and I would be sitting on our writing sessions with Aburi Garu, you know, we would talk about the scene and what you will bring to that scene. We would cater, we would rewrite thinking how things will be because you're part of it. So that's how important you are to this project. That's how much you mean to us, to the point where we imagine everything when we're doing our writing session to see how this will be perfectly fit because of who you are, what you bring to the table. And you just made my life easy. I didn't have to do much. I really did not have to. That is a beautiful thing about it.
You guys are just phenomenal at your jobs. So my job got easier. I just had to watch behind the screen and make sure that जो थोड़ा कुछ nuances मुझे चाहिए था वो मिल गया, and I was happy. So thanks for doing that. And Choti, hi baby, कैसे हो आप? Thank you so much. Thank you so. You're such a fantastic actress. You're incredibly talented. Keep smiling. Keep doing what you do. Okay? We love you. We support you. आपने बहुत amazing काम किया. We're so proud of you. Okay. Aburi garu. Sir, not only are you part of our writing sessions, you're also a guiding light. जब हम लोग divert हो रहे हैं, you bring us back. So a person who can do that and keep us on the straight track, there's no better thing to say. It just, thank you so much. Not only did I find a friend, I found a guru in you. Thanks for guiding me for so many years. I love you, sir. And in the end, I would like to thank some very, very important people. I'm standing here, but there's about 8 to 10 people behind me that worked much harder than I ever did. And I would like to thank my direction team. Those boys have not slept, they have not gone home. They wore the same shirt, pens for the last 8 to 10 days and show up and keep working. My boys, I'm not sure where you guys are, but you know I love you and I will not trade this for anything. I would love to work with you guys forever. And Karthik, you know what you mean to me. Mahi, Rafi, Ritish, Kunal, Srijan. This, I would like to take a bow to you guys for thank you for supporting us, making this movie, all your hard work. I get to stand here on your behalf. I love you guys. I owe a lot to you all. Thank you so much. And I hope we keep making movies together. That's all I got to say. Thank you. Thank you very much, Shanil Leo Garu. Congratulations once again. Wishing you many more blockbusters along with Sesh Garu. So thank you once again. Okkasari big round of applause for the director. ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందించినందుకు. అండ్ ఎస్, మనం ఆడియన్స్ రెస్పాన్స్ మాటలు వినేసాము. టీమ్ ఆఫ్ కోర్స్ సక్సెస్ తర్వాత వాళ్ళ హ్యాపీ మాటలు కూడా వినేసాము. కానీ ఈరోజు ఈ టీంని విష్ చేయడానికి, ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేయడానికి వచ్చిన గెస్ట్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి సో వారి మాటల్ని కూడా ఇప్పుడు వినే టైం వచ్చింది. ముందుగా నందిని రెడ్డి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము టు టాక్ అబౌట్ హర్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ద ఫిల్మ్. సో ఇప్పుడు మా అందరితో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ నందిని రెడ్డి గారు ప్లీజ్. Good afternoon. ఈ సినిమా చూసే నైట్ ముందు నేను షూట్లో ఉన్నాను, చాలా లేట్ అయింది. కానీ నెక్స్ట్ డే డెకాయిట్ రిలీజ్ అవుతుందని తెలుసు. సినిమా చూడడానికి కారణాలు కొన్ని ఉన్నాయండి. ఒకటి నా ఫ్రెండ్స్ సినిమా, సుప్రియ సినిమా, శేష్ సినిమా, మృణాల్ సినిమా. షనీల్ పరిచయం లేదు కానీ తన గురించి చాలా విన్నాను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వాజ్ నాకు ఫస్ట్ టీజర్ నచ్చింది. ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు జ్ఞాని గారు ఆ గుమ్ 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 అని ఇచ్చారు చూడండి, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు ఇప్పటికి. సో ఐ రియాక్టెడ్ యాజ్ అన్ ఆడియన్స్. ఫస్ట్ రియాక్షన్ వాజ్ అరే ఈ సినిమా చూడాలి. ఆ తర్వాత ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసినప్పుడు వీళ్ళేదో వెరైటీ లవ్ స్టోరీ చెప్తున్నారు, ఏదో చేస్తున్నాడు మా శేష్ ఈసారి. ఎందుకంటే ప్రతిసారి శేష్ ఏదో చేస్తాడు. వాడు మన మీడియం పేస్ బాల్ వేస్తాడు అనుకుంటే స్పిన్ వేస్తాడు. సో ఇలాంటిది ఏదో చేస్తాడు. సో ఏం చేశాడు శేష్ అనే ఒక క్యూరియాసిటీ తోటి నాకు యాక్చువల్గా 4 o'clock బుక్ చేశాను అల్లు సినిమాస్లో, బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలని. కానీ ఇంకా పొద్దున్న లేచేసరికి తట్టుకోలేక స్వప్నకు ఫోన్ చేశాను, ఇంకో టికెట్ ఉంటే చెప్పు నేను వచ్చేస్తాను ఇప్పుడే అని. ఇందుకేనండి మన సినిమాలు చేసేది, ఆ ఎక్సైట్మెంట్ ఉండాలని, ఆడియన్స్గా ఆ ఎక్సైట్మెంట్ ఉండాలని. అండ్ ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు నేను ఇలా ఉండను, నా ఏజ్ 5 years అయిపోతుంది. సినిమా చూస్తున్నప్పుడల్లా నేను చిన్నపిల్లనే.
ఆ ఎక్సైట్మెంట్, ఆ కూర్చొని ఆ చీకట్లో ఏమవుతుందో టైటిల్స్ దగ్గర నుంచి చూడాలి. అండ్ ఐ లవ్ దట్. అండ్ మధ్యలో ఎక్కడో పాండమిక్ జరుగుతున్నప్పుడు అది మర్చిపోయాను నేను. మర్చిపోయిన తర్వాత లాస్ట్ నేను 3 years నుంచి పని కట్టుకొని థియేటర్కి వెళ్ళే సినిమాలు చూస్తున్నాను. అండ్ నాట్ ఓన్లీ తెలుగు ఫిల్మ్స్, మలయాళం సినిమా అయినా ఏ సినిమా అయినా థియేటర్లోనే చూస్తున్నాను. ఎందుకంటే అందుకే వచ్చాను నేను. ఆ సినిమాని ఆ తెరపై చూసి ప్రేమలో పడే వచ్చాను. అండ్ ఇట్ వాజ్ ద సేమ్ ఎక్సైట్మెంట్ అండ్ హై ఐ గాట్ వెన్ ఐ వెంట్ టు సీ డెకాయిట్. అండ్ సినిమా చూస్తున్నంతసేపు అసలు జస్ట్ గ్లూడ్ టు ద స్క్రీన్. వెదర్ ఇట్ వాజ్ ధనంజయ్స్ మ్యాజిక్ visuals on screen, whether it was the background score by Gyani, whether it was the performances by Sesh, by Mrinal, Papa, ఆ కథ జరిగే విధానం అసలు నేను స్వప్న పక్కన కూర్చొని మాట్లాడుకునే టైం కూడా లేదు. చూస్తూనే ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఇంటర్వెల్కి ఒక అద్భుతమైన హై వచ్చేసి వెంటనే సుప్రియకి మెసేజ్లు, కాల్స్. అండ్ సినిమా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఎంత హ్యాపీ ఫీల్ అయినానంటే కార్ వేసుకొని సుప్రియ ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ దట్ ఈస్ వాట్ సినిమా గివ్స్ అస్. ఇప్పుడు నేను చెప్పినందుకు మీరు సినిమా చూడక్కర్లేదు, ఎందుకంటే నేను 1%. అలాగే ప్రతి రివ్యూర్ కూడా 1%. మీరు ఎందుకు వెళ్ళి సినిమా చూస్తారు మీరు డిసైడ్ చేసుకోండి. అప్పుడు మనం హీరోస్ కోసం వెళ్ళేవాళ్ళం. ఇది నా ఫేవరెట్ హీరో, అరే నాకు టీజర్ నచ్చింది, ట్రైలర్ నచ్చింది, నాకు మృణాల్ అంటే ఇష్టం, ఇవన్నీ ఉన్నాయి సినిమాలో. సో మీరు టైం తీసుకొని మీరు వెళ్ళండి, 100% డిసప్పాయింట్ అవ్వరు. మళ్ళీ ప్రేమలో పడతారు. ఒక మంచి లవ్ స్టోరీ చూసినట్టు అంటే ఇంకెన్ని రకాల లవ్ స్టోరీలు ఉంటాయి. సో మై క్యూరియాసిటీ వాజ్ ఏం చేశాడు మళ్ళీ శేష్ ఈసారి లవ్ స్టోరీ తోటి. అండ్ షనీల్, వాట్ అ బ్రిలియంట్ డెబ్యూ, వాట్ అన్ అమేజింగ్ ఫిల్మ్ యూ హ్యావ్ డన్. ఐ మీన్ ఇట్స్ ప్యూర్ క్రాఫ్ట్ మ్యాన్, ప్యూర్ క్రాఫ్ట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ నెక్స్ట్ ఫిల్మ్. అండ్ సుప్రియ, యు ఆర్ అన్ అబ్సల్యూట్ డార్లింగ్. యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఐ నో. అండ్ యూఆర్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్. అండ్ ఈ టీం అంతా మాట్లాడుతుంటే ఎంత ప్రేమతోటి సినిమా చేశారనేది నిజంగా ద జర్నీ మస్ట్ హ్యావ్ బీన్ సో బ్యూటిఫుల్. నాకు నిజంగా ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ జెలస్. బట్ ఇట్స్ అమేజింగ్ వాట్ యూ గైజ్ హ్యావ్ డన్, ద కైండ్ ఆఫ్ టీమ్ దట్ యూ ఆల్ హవ్ పిక్డ్, యంగ్ డిఓపి, దెన్ మ్యూజిక్, ఎవ్రీథింగ్, ఎవ్రీ టెక్నీషియన్. పీకే గారు ఎంత అద్భుతంగా ఎడిట్ చేశారండి. ఎంత ఛాలెంజింగ్ సినిమా ఇది ఎడిట్ చేయడానికి, I can only imagine. And coming to పాప ఎంత చాలా బాగా చేసింది, చాలా క్యూట్గా చేసింది. అండ్ కమింగ్ టు మృణాల్, నువ్వు తెలుగు అమ్మాయి అమ్మ, తెలుగు ఆడియన్సెస్ లవ్ యూ. అండ్ ఐ థింక్ యూ ఆల్వేస్ మేక్ ది స్క్రీన్ కమ్ అలైవ్. అసలు శేషు, ఐ థాట్ హీ వాజ్ బీయింగ్ నైస్ టు యూ, షీ ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్తున్నప్పుడు కాదు, నిజం చెప్పాడు. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ నువ్వే. అసలు ఇంకెవరు ఆ క్యారెక్టర్ పోర్ట్రే చేయలేరు. మృణాల్, యు డన్ అన్ అమేజింగ్ జాబ్. సీతారామం తర్వాత మళ్ళీ ఏం చేస్తుందా అనేది వచ్చింది. మళ్ళీ హాయ్ నాన్న చేసావు, మళ్ళీ ఈ సినిమా చేసావు. ఎవ్రీ స్టెప్ యు ఆర్ గోయింగ్ హయ్యర్ అండ్ హయ్యర్. సో నువ్వు ఇంకా మా తెలుగు హీరోయిన్వి అంతే, మా తెలుగు అమ్మాయివి. అండ్ శేష్ బడి, శేష్ గురించి చెప్పాలంటే ఎప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతాను. బట్ యు డిడ్ మ్యాజిక్ బడి. అంటే ఒక యాక్టర్గా ఒక భారం మోయటం వేరు, ఒక రైటర్గా కూడా చెయ్యాలి. అండ్ హెల్పింగ్ క్రాఫ్ట్ దట్ హోల్ విజన్. ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ హౌ మచ్ వెయిట్ యు ఆర్ క్యారింగ్. అండ్ యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ మై ఫ్రెండ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ప్రతిసారి అంటే ఈజీ రౌట్ ఉంటుందండి. ఒక సక్సెస్ వచ్చాక ఓ 4-5 సినిమాలు సైన్ చేసేసి ఏదో చేసేసుకోవచ్చు. కానీ హీ ఆల్వేస్ చూజెస్ ద డిఫికల్ట్ రౌట్. ఎప్పుడు ఈ ఆడియన్స్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఉంది, ఇంకేం చేయాలి కొత్తగా అని ఆలోచిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హూ యూ ఆర్. అండ్ సుప్రియ, more to come from you. And congratulations on this amazing blockbuster. It's a film we should all be proud of. Thank you. సూపర్బ్ నందిని రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ మీ స్పీచ్లో ఆడియన్స్గా మమ్మల్ని మేము చూసుకున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ బన్నీవాస్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఈరోజు డెకాయిట్, ఇది ఒక ప్రేమ కథ. మన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో బన్నీవాస్ గారి రెస్పాన్స్ ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ అరవింద్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే నాది మొత్తం ఇక్కడ కట్ అయిపోయినట్టు ఉంటుంది సార్, అందుకని నేను మిమ్మల్ని చూడట్లేదు, అలాగే జాగ్రత్తగా మాట్లాడతా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా ఎలా ఉంటుంది, లేదంటే ఆ సినిమా బాగుందా బాగోలేదా ఎన్ని డిస్కషన్స్లో ఉండి ఆ సినిమా ఎలా ఉందని చూస్తానికి వెళ్తామండి. బట్ చాలా రేర్గా ఒక వ్యక్తి ఏం చేశాడు అని చెప్పి మాత్రం మనం కొన్ని సినిమాలకు వెళ్తాం. అట్లాగా ఒక రాజమౌళి గారి సినిమా అవ్వచ్చు, అంటే ఈయన ఏం చేశారు, అలాగే మన నాగేశ్వరన్ గారి సినిమా అవ్వచ్చు, వీళ్ళు ఏం చేశారని వెళ్తాం. అట్లాగే నిజంగా నాకు శేష్ గారి సినిమా రిలీజ్ అవుతుంటే ఈయన ఏం చేస్తాడని చెప్పి నేను చూస్తాను సినిమా. అది అంటే అంత మంచి ఒక సినిమా వీళ్ళందరూ ఏంటంటే సినిమా తీయడం కదండి, సినిమా హిట్ అయ్యే వరకు తీస్తూనే ఉంటారు వీళ్ళు. దట్ ఈస్ వాట్, అంటే వాళ్ళకి ఫిలిం మీద ఉన్న లవ్. సార్ ఇది పొగడితే అంటే నిజంగా అది ఒక ప్యాషన్. అది ఒక సినిమా హిట్ అయ్యే వరకు మేము చేస్తూనే ఉంటాం అనేది ఒక ప్యాషన్. అది అంటే మనం ఒకటి లవ్ చేసినప్పుడు ఎప్పుడు వదలం, అది వాళ్ళు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాం. అట్లాగే వాళ్ళు సినిమాని లవ్ చేస్తారు కాబట్టి ఎప్పుడు సినిమాలు బాగుండాలని చెప్పి కోరుకుంటారు. అట్లాంటి వాళ్ళు సినిమా రిలీజ్ అవుతుంటే 100% మనం 200 రూపీస్ 100 రూపీస్ ఇచ్చి చూస్తానికి వెనకాడకూడదు. ఎందుకంటే మనం ఇచ్చే 100-200 రూపీస్కి వాళ్ళు 500 రూపీస్ కష్టపడతారు వీళ్ళందరూ కూడా. అంత బాగా కష్టపడే వీళ్ళ సినిమాని డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. అండ్ నేను ఎనీ ఫంక్షన్ ఎవరైనా పిలిచినా ఏం చేసినా కూడా ఈ మధ్యలో అరవింద్ గారు తిట్లకి నేను దూరంగా పారిపోతున్నాను ఫంక్షన్కి రానని చెప్పి. కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఒక కాల్ చేసి ఈ సినిమాకి నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలండి, ఫంక్షన్ ఎప్పుడు ఉంది అని చెప్పి అడిగి వచ్చిన ఫంక్షన్ ఇది. నేను అంటే నాకు తెలిసి చాలా నా లైఫ్లో ఫస్ట్ టైం జరిగింది ఇదైతే. అంటే నేను 5 days ఏదో ఊరి నుంచి బయటికి వెళ్తున్నాను, మళ్ళీ వెళ్ళిపోతే అరే ఈ సినిమాకి నేనేం కాంట్రిబ్యూట్ చేయలేనని చెప్పి పొద్దున్న 7:30కి ఆయన లెగిస్తారో లేగరో కూడా తెలియదు శేష్ గారు. నాకు పట్టణ గుర్తొచ్చి ఆయన కాల్ చేసి ఈ ఫంక్షన్కి వచ్చాను. సార్ సినిమా చూశాను, గ్యారంటీగా చెప్తున్నాను మీ 200 రూపాయలకైతే శేష్ గారు 100% న్యాయం చేస్తున్నారు. ఈ సినిమా అయితే చూడండి, చూసి ఇట్లాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన తెలుగు సినిమాలో నిజంగా క్వాలిటీ చాలా బెటర్ అవుతుంది. మన బైకర్ కానీ ఇప్పుడు డెకాయిట్ కానీ చూస్తే క్వాలిటీ నిజంగా అద్దరగొట్టేశారు వీళ్ళు మేకింగ్ కానీ ఇదంతా కూడా. మన తెలుగు సినిమా ఇప్పుడు కథను నమ్ముకుని తీస్తాము, బట్ వరల్డ్ ఈజ్ చేంజింగ్ టువర్డ్స్ టు ద మేకింగ్ ఆల్సో. అట్లాంటి ట్రెండ్లోకి మన తెలుగు సినిమా కూడా ఇట్లాంటి వాళ్ళ వెళ్తుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మృణాల్ గారు, జనరల్గా మేము ఒక సినిమాకి ఎలిగెన్స్ తీసుకురావాలంటే ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడతాము, బట్ మీరు ఫ్రేమ్లోకి వస్తే నా సినిమాకి ఎలిగెన్స్ వస్తుంది. అండ్ మీకు ఇచ్చే రెమ్యునేషన్కి మాకు డబుల్ అయితే వసూలు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓహో అలా చెప్పకూడదా ప్రొడ్యూసర్గా? ఓకే అండి. అండ్ సుప్రియ గారు, అంటే మేమందరం మీటింగ్స్కి వెళ్తాము, అంతా బాగుండాలని కోరుకుంటాము. మీటింగ్స్ అవగానే అక్కడ చాయ్ బిస్కెట్లు అన్నీ తింటాము, మళ్ళీ ఇంటికి వచ్చి మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్క పర్సన్ ఇండస్ట్రీలో మాత్రం ఎప్పుడు ఇండస్ట్రీ బాగుండాలి అని 80% ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తూ 20% ఆవిడ గురించి ఆలోచించుకునేది అయితే సుప్రియ గారు. నేను చాలాసార్లు అడుగుతాను కూడా ఆవిడ్ని, ఏమంటే మీకు ఏంటి ఈ ఫిలిం సొసైటీ మీద ఏంటి ఇంత లవ్, ఏంటి ఎందుకు మీరు గ్రూప్స్లో కానీ ఇట్లో కానీ అంత యాక్టివ్గా ఉంటారు, మీకు ఇదే ఎనర్జీ మీ సొంత విషయాల మీద పెడితే ఇంకా వెళ్తారు కదంటే, అందరూ మీలా ఆలోచిస్తే ఎలాగండి అంటారు ఆవిడ. అండ్ అంటే మీలాంటి వాళ్ళు ఒక సొసైటీలో ఉంటే నిజంగా సొసైటీ చాలా బాగుంటుందండి. సుప్రియ గారు, మీ గురించి అన్న ఈ సినిమా చాలా బాగా ఆడాలి, మీకు మంచి డబ్బులు మిగలాలని కోరుకుంటున్నాను. ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే మీరు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం వల్ల ప్రాక్టికల్గా చాలా ఇప్పుడు ట్రెండ్లో ఏం జరుగుతుందని తెలిసింది కాబట్టి ఫర్దర్గా ఇంకా మీరు గట్టిగా పోట్లాడతారు ఛాంబర్ మీటింగ్లో నీటిలో అని, ఇంకా బాగా కంట్రోల్ చేస్తారు అనుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ గారు, మీరు మల్టీప్లెక్స్లో ఉన్నారు కానీ సింగిల్ స్క్రీన్ సినిమా తీశారు. అండ్ ద వే మీరు మన శేష్ గారిని ప్రొజెక్ట్ చేసిన విధానం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ శేష్ గారిని అంత రగ్గడగా ప్రజెంట్ చేయడం కూడా చాలా బాగా నచ్చింది మాకు అందరికీ కూడా. అండ్ మొత్తం ఎంటైర్ టీం అందరికీ కూడా, ఎస్పెషల్లీ నాకు మా పీకే కలర్ ఫోటో అప్పుడు అంటే చాలా చిన్న ఏజ్ తంది కలర్ ఫోటో చేసినప్పుడు, ఇంత చిన్న కుర్రాడు ఇంత మంచి వర్క్ చేశాడా అన్నాడు. ఈరోజు చూస్తుంటే తన వర్క్ నిజంగా ఐఎమ్ సో హ్యాపీ పీకే ఫర్ యూ. అంటే నీతో ఉన్న జర్నీకి కానీ అన్నిటికి అండ్ నాకు ప్రౌడ్గా ఉంది. నీ ఫస్ట్ సినిమా నా దగ్గర, నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయ్యి నువ్వు ఇంత మంచి టెక్నీషియన్ అయ్యని. అట్లాగే మా ఆర్ఆర్ బ్రో, యూ కిల్డ్ ఇట్. ఎస్పెషల్లీ ఇందాక నందిని గారు చెప్పినట్టు ఆ చేంజ్ ఓవర్స్ అయితే మాత్రం అదరగొట్టేసావు. మీరందరూ కూడా ఫస్ట్ ఫిల్మ్లో మీ అందరికీ నేను కూడా ఒక పార్ట్ అవ్వడం ఐఎమ్ సో హ్యాపీ. అంత మంచి టెక్నీషియన్స్ అవుతున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన స్వప్న గారు కానీ నాగేశ్వరన్ గారు కానీ అందరికీ ఈ సినిమా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా అయితే మనం చెయ్యాలి బికాజ్ ఆఫ్ సుప్రియ గారు మంచిదనం అండ్ శేష్ గారు మంచిదనానికి డెఫినెట్గా మనం అందరూ అయితే పార్ట్ అవ్వాలి. అలాగే ఈ సినిమాని చూస్తే అల్లు సినిమాస్లో చూడండి, ఎందుకంటే స్టేజ్ వదలకూడదు మా బ్రాండింగ్ ప్రమోట్ చేయడానికి. ఫ్లాట్ అంటే డాల్బీ విజన్ అదిరిపోయింది, ఫ్లాట్ స్క్రీన్ అదిరిపోయింది. ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన పని కూడా అయిపోయింది.
థ్యాంక్ యూ సో మచ్ బనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్. అండ్ ఎస్, ఇప్పుడు స్వప్నాదత్ గారికి వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సో భారీ చిత్రాలనైనా, భారీ ఎమోషన్స్తో కూడిన చిత్రాలనైనా అంతే అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చే వన్ ఆఫ్ ద మ్యాజికల్ ప్రొడ్యూసర్స్ వీ హ్యావ్. సో ఇప్పుడు ఈ డెకాయిట్ మ్యాజిక్ గురించి ఆవిడేం చెప్తారో చూద్దాం. నమస్తే అండి. మొన్న వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాము అందరం, మేమంతా సుప్రియ కోసం వచ్చామని. కానీ ఇప్పుడు మేము ఇక్కడికి రాని చాలామంది ఫ్రెటర్నిటీ, ఇక్కడున్న మోస్ట్ ఆఫ్ అస్ ఈ సినిమా విపరీతంగా నచ్చి వచ్చాం. వాట్ అ బ్రిలియంట్ ఫిలిం యూ ఆల్ హ్యావ్ మేడ్. ద హోల్ టీమ్ ఐ థింక్ చూసిన ప్రతి నిమిషం ప్రాణం పెట్టి తీశారు అనిపించింది సినిమా. శేష్ ఫస్ట్ 10 నిమిషాల తర్వాత ఐ ఫుల్లీ ఫర్గాట్ దట్ యు ఆర్ శేష్. I started believing that you're Hari. I think it's one of your best performances. Most of cinema lovers nee cinema chodnallu undru, like everybody said nu edo kottaga chestavani. I think this is on par your best performance. Mrinal aithe first nimisham nunche 1 minute nunchi nenu tanu Mrinal ani marchipayanu. Saraswati ane anipichindi. Sita, I think now you're Saraswati. And such a great film you all made. And Shanil, we're trying to put the face, like who is Shanil? So, I mean the craft, I mean each one of you all, I think there's more technically sound people to talk about the craft, but just as a normal audience, edit pattern gaani, camera work gaani, RR gaani, enta visual ga kotta cinema, something so freaking new, something so engaging. ఇవాళ రోజు మనం 5 నిమిషాలు అంటే 5 సెకండ్లు మనం ఎంగేజ్ చేసుకోకపోతే ఫోన్ తీసేస్తాం. సినిమాలో జరుగుతున్న విషయం, లైక్ యూనో మనం యాజ్ వెన్ ఐమ్ అ ఫిల్మ్ మేకర్, వెన్ ఇట్స్ ఆర్ ఫిలిం చూస్తూ ఉంటా, భయం వేస్తూ ఉంటుంది, ఫోన్ తీసేస్తున్నారా ఆడియన్స్ లాగా అని. ఐ థింక్ దిస్ ఫిలిం నేను పెద్ద స్క్రీన్లోనే చూశాను, ఎవరు ఫోన్ తీయలా, అంత ఎంగేజింగ్గా ఉంది సినిమా. ఇట్ ఈస్ సో బ్రిలియంట్. అండ్ అంటే వెనెవర్ I know you're working with really fine actors, but whenever Saraswati and Chinni came, stomach was stirring. Like, and chodagane okalanti baada, okalanti digulu. I think it's brilliant writing, brilliant craft, brilliant everything. It's so well made. And Supri, Sesh is riding high, Mrinal is a mainstream big heroine. You could have played it very safe, but you didn't choose to play safe. This is brave filmmaking, and we need more of these. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సీత కాస్త ఇప్పుడు మా సరస్వతిగా కూడా మారిపోయారు. వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ టుడే. అండ్ ఐ థింక్ ఇప్పుడు డెఫినెట్గా మనందరికీ ఎంతో ఇష్టమైన సుప్రియ గారిని స్టేజ్ పైకి పిలిచేద్దాము. సో మా ప్రొడ్యూసర్ సుప్రియ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదిక పైకి ఆహ్వానం పలుకుదాము. డెకాయిట్ చిత్రాన్ని ముందు నుంచి కూడా ఎంతో అద్భుతంగా సపోర్ట్ చేస్తూ నమ్మి మా ముందుకు తీసుకొచ్చిన, ఇంత బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రొడ్యూసర్, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ చెప్పడానికి ఏం మాటలు లేవండి. థ్యాంక్ యూలు అయితే అందరు చెప్పేసుకున్నారు. 2 సంవత్సరాలు తిట్టి అందరి చేత సినిమా తీసుకుని ఒక స్టేజ్ ఎక్కి థ్యాంక్ యూ అని చెప్తే బాగోదేమో. సో ఇండస్ట్రీలో అవును, నన్ను మొన్న ఎవరో చిన్న సెటైర్ వేశారు మన వంశీ గారు, వచ్చి క్లాసులు పీకుతావు అని. కరెక్టే, ఒకసారికి తెలిసి వచ్చింది. ఇప్పుడు ఒక సినిమా తీయటం అంటే దాంట్లో ఎంత ప్రాణం పెట్టినా కూడా, మనం ఎంత కష్టంతో సినిమా తీసినా, ఎంత ప్రాణం పెట్టినా, దాని చుట్టూ ఒక సినిమా చుట్టూ ఉన్న యూనివర్స్ అనేది మనం కంట్రోల్ చేయలేం. అది కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో దాన్ని దాటుకుంటూ ఆ సినిమాని జాగ్రత్తగా చూసుకుంటూ, కొన్నిసార్లు చాలా కోపం వచ్చేది, ఎందుకు 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 అని పిచ్చి తిట్లు తిట్టేసి, అందరినీ తిట్టేసి, ఒక కప్పట్ట పడేసి, ఒక మైకిట్టు పడేసి అటు వెళ్ళిపోయి, దాని తర్వాత ఎందుకో ఒక పాట చరణం వచ్చేది ఫోన్లో, లేకపోతే ఒక ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎడిట్ చేసినప్పుడు మృణాల్ క్లోజప్ వచ్చేది, సెట్లో కూర్చున్నప్పుడు శేష్ ఏదో చేసింది వాళ్ళు ఎడిట్ చేసి చూడు అని ఇలా చూపించేవాడు. అవి చూసినప్పుడు దట్ వాజ్ ది ఎనర్జీ అండ్ దట్ వాజ్ ద ఫ్యూల్ టు కీప్ గోయింగ్.
ఐ థింక్ ఇది సినిమా అంటే ఇప్పుడు మనం బిజినెస్ అని ఎన్నో మాటలు అనుకుంటాం, కానీ నాకు తెలిసింది సినిమాయే. ఎందుకు మీరు ఇండస్ట్రీ గురించి చేస్తారు అని అన్న మాటకి వాస్ గారు, నాకు ఇండస్ట్రీలోంచే అంతా వచ్చింది, దాని నుంచే అంతా వచ్చింది. ఇక్కడే పెరిగాము, ఇక్కడే ఉన్నాము, ఏదన్నా ఇక్కడ దాటుకుంటూ వెళ్తే ఇక్కడ ఏదన్నా వదిలి వెళ్ళాలి అనే చిన్న కోరిక తప్పనిచ్చి ఇంకేం లేదు. సినిమా ఇండస్ట్రీ హెస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్, గివెన్ మీ ఎవ్రీథింగ్ ఐ నో. నేను ఈరోజు ఒక మనిషిగా ఇక్కడ నిలబడి ఇంతమంది మంచి మాటలు నా గురించి వింటున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సినిమా. సో దట్ బీయింగ్ సెడ్, డెకాయిట్ అనేదండి నాకైతే కథ చెప్పినప్పుడు, కథ వింటూ ఉన్నప్పుడు దట్ ప్రాసెస్ పక్కన పెట్టేసి ఇట్స్ ఫ్రమ్ ద హార్ట్. ఒక ప్రేమ కథలో ఇప్పుడు మనం కొన్నేళ్ల క్రితం 7 జన్మల ప్రేమ అని అనుకునేవాళ్ళం. దాని తర్వాత ఒక జన్మకి ఒక ప్రేమ కథ ఉంటే గొప్ప అని అనుకునేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేమ అంటే ఏంటో అంటే మారుతూ ఉంటుంది. రిలేషన్షిప్ అంటారు, మ్యారేజ్ అంటారు, సిచ్యువేషన్షిప్ అంటారు, ఇంకేదో అంటారు. సో ప్రేమ అంటే ఏంటి అనేది ఒక చిన్న ప్రేమ కథ తీస్తే, ఈ కాలంలో ప్రేమ కథ తీస్తే ఇంటర్నల్ బ్యాటిల్స్ కాకుండా, ఇంటర్నల్ బ్యాటిల్ అయితే ఉంటుంది, ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది అంటే ఆ బాధ ఉంటుంది, కానీ వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లవ్, దాన్ని ఎత్తుక్కుంటూ ఐ థింక్ మనం అది ఆలోచించినప్పుడు ఐ ఫెల్ట్ డెకాయిట్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్, ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్యూర్ లవ్. సో దట్ వాజ్ ద ఫ్యూల్ ఫర్ మీ. Everybody did very well, everyone did their job and more and all of that, but ఒక కథకి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. ఆ కథకి ప్రాణం పోసిన షనీల్కి, శేష్కి, రవి గారికి ఐ హ్యావ్ టు సే, ఆ కథ లేకుండా, ఆ కథ చేతిలో రాకుండా, ఆ కథని చెక్కకపోయి ఉండుంటే, the way they all sculpted it, everyone sculpted it. I think in థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న భారంతో వచ్చాము, ఒక చిన్న హ్యాపీనెస్తో వచ్చాము అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ మనని టచ్ అయింది, మనం ఫీల్ అయ్యాం. అండ్ సినిమా ఈజ్ ఓన్లీ మెంట్ టు డూ దట్. ఇట్ ఈస్ మెంట్ టు మేక్ అస్ ఫీల్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ డెకాయిట్ హెస్ మేడ్ యూ ఫీల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, మరి ఇప్పుడు డెకాయిట్ సినిమా ద్వారా బ్యూటిఫుల్ అండ్ ఛాలెంజింగ్ రోల్లో అంతే ప్యూరిటీని, అంతే ఇన్నోసెన్స్ని తీసుకొచ్చి, అంతే ఎఫర్ట్లెస్గా మనందరికీ జూలియట్గా, సరస్వతిగా మారిపోయినటువంటి మన మృణాల్ని వెల్కమ్ చేసే టైం వచ్చేసింది. సో మృణాల్ సినిమాకి ప్రాణం, కానీ సరస్వతికి ప్రాణం చిన్ని. కాబట్టి నాకు తెలిసి సరస్వతి, చిన్ని కలిసి స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో రిక్వెస్టింగ్ మృణాల్ టు బ్రింగ్ చిన్ని అలాంగ్ విత్ యూ. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన జూలియట్కి, సరస్వతికి వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. సో సినిమాలోని ఆ పాత్రకి 100% న్యాయం చేసి మనందరినీ ఇమోషనల్గా కనెక్ట్ చేసినటువంటి సరస్వతిగా ఎప్పటికీ గుర్తుండిపోయే మరొక రోల్లో మనందరికీ కనిపించిన మృణాల్ ఈజ్ హియర్. అండ్ అఫ్ కోర్స్ చిన్ని, హార్డీ వెల్కమ్ టు యూ. సో అమ్మతో పాటు వచ్చేసావు, తెలుగు అర్థమవుతుందా? హిందీ, ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే. సో ఎస్, టెల్ మీ అబౌట్ యువర్ కాంప్లిమెంట్స్ దట్ యూ హవ్ గాట్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. It is great. I loved it. Who gave you the best compliment? Everybody. What Amma said? My mother. No. Saraswati Amma. Here, hold this. Yeah. She congratulations me. I loved it. Okay. Who do you like the most? Sesh Garu or Mrunal? Both are the best. No. We want only one answer. Both are special for me. Okay. Tell us something about working experience. There is the scene chain scene in the film along with Sesh Garu kada. What do you have to say about that? You did so good job. Aslu enta beautiful ga cheppindo aa dialogues aa scene lo. So your experience. It was great. Everybody has supported me and everybody has helped me a lot. Is there anything that you want to say? Yeah. Your speech that you got ready?
Especially everybody has loved me a lot. Especially Supriya Didi, Adivishesh Bhaiya, Ronald Didi, Director Sir, DOP Sir. I love you all. మృణాల్ గారికి ఒక డైలాగ్ చెప్తావా? దెర్ ఇస్ అ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్, నా ప్రాణం నువ్వు, రైట్? కమ్, మీరు ముందుకు రండి. యా, టెల్ ద డైలాగ్ టు మృణాల్ గారు. నా ప్రాణం నువ్వు. సో క్యూట్, సో బ్యూటిఫుల్. ఈ ఎమోషన్స్తోనే అండి మనందరినీ అలా కట్టిపడేశారు. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని. నిజంగా చాలామంది సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళందరూ మృణాల్కి కూతురు ఉంటే ఇలాగే ఉంటుందని అంటున్నారు అనమాట. సో అంత బ్యూటిఫుల్గా అనిపించింది మీ ఇద్దరి బాండింగ్ అండ్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ. యా, యూ వాంట్ యాడ్ సంథింగ్ ప్లీజ్? Yes. And one thing for the audience. If you had not watched the movie, please watch it. You will love it. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని. ప్లీజ్ కూర్చో. ఓకే, ఆనం కౌర్ కదా, నాకు చిన్ని అని మనందరికి అలవాటు అయిపోయింది. ఎస్, యూ కెన్ హ్యావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దిస్ వండర్ఫుల్ కిడ్. ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేసింది తను సినిమాలో. సో ఎస్, నో వీ వాంట్ యూ ఆన్ స్టేజ్. మేము ఆ డైలాగ్ రీక్రియేషన్ కోసం పిలిచాము. యా, సో ఎస్, హియర్ వీ హ్యావ్ అవర్ జూలియట్. సో సరస్వతి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏం చెప్పాలి ఈ ఫిల్మ్ గురించి? మై గాడ్, వాట్ అ జర్నీ ఇట్ హ్యాస్ బీన్. టు బీ ఆనెస్ట్, టు బిగిన్ విత్ Nagi sir, thank you for introducing me to Telugu cinema. I became his biggest fan when I saw the first and in Melbourne, Mahanati, and I just told him what a pedda fan I am when it comes to his craft. And the next thing I know is there is Sita Ramam being made and he recommending my name to Vaijayanti Films. And to begin as a Vaijayanti heroine, it is an honor. I take immense pride in it. And I feel when in an industry, when in Telugu film industry, when you have Swapna Garu, Priyanka and Nagi Garu and Ashwini Dutt sir backing a film, that itself is it's a half winner. You know, the film is already won. The authenticity, the love, the appreciation, and now the support that you guys have given me all throughout my 4 films, it tremendously means the world to me. Thank you so much, Nagi Garu. Swapna, you're the pillar of Telugu film industry. When I go back in Hindi, when people ask me, whose film are you doing? And I say, Swapna Dutt, they say, Ayyo, wow, that's so good. Now when I say Supriya Garu, when I say Supriya, they are like, Mrunal, you're in safe hands. How do you get so lucky, man? And I'm like, I don't know. Like, you know, like Nandini Garu said, I'm a Telugu Ammai. And that's the love that you guys have showered. And I don't know, it's my past life karma that I'm getting this love and appreciation. Just overwhelmed, and I realized that all the 10 years that I've started my journey, all the fights and that I've been through, the struggles, the journey, rejections, it is because for this day, and it is absolutely worth it. Allu sir, you are such a sweetheart. I think all my celebrations you've been a part of. My first Best Actress award was given by you to me, and for you to be here celebrating the success of Decoy truly means the world to me. Vasu sir, thank you. I don't see him here, but honestly, it's so sweet of him to come and talk about the film and the magic that Saraswati has created. To be honest, it is incomplete without the writers, the director, the cinematographer, the editor, the sound, music, BGM. If you take one thing away from me, the film will not land. I think we have today a fantastic team, and we've created some extraordinary, beautiful memories. And I want to give the credit to all you talented people out here for trusting me, because it's been a while that, you know, in my head I used to dream about ek din aisa aayega where these filmmakers will trust me and write roles for me. And today when you all say that, when you all give me an opportunity to perform in front of the camera and create magic,
my heart just feels like this is what I dreamt of and all my dreams are coming true. To begin with, the captain of the ship, Shanil Garu, you are the most calm, patient, and collaborative directors I've ever worked with. I know sometimes I would get like an Entu cutlet and ask you, tell me, what happens? Induku, Ema Indi, what is happening? Why would she do this? But for you to patiently answer all my questions, that's the result when you see it on screen. All my questions were answered, I was satisfied, and hence it could reflect. I could project that character. I could project those emotions on screen. And whenever I could sense the boys were getting little tensed and things are not working out, I would just sneak someone's phone, hide it. I would take a mic, start singing the song. I felt I was the princess on this set. When it comes to Shanil, Shesh, and DB Garu, they all three boys truly made me feel like I'm a princess. I could have, we could fun around because the film is so emotionally heavy. And I realized that the boys need a breather. Let me just crack a joke, or let me just sing a song and just create a lighter moment so that, there is this lovely, happy atmosphere on set. In movie lo, the biggest highlight for me is Dhanush Bhaskar. This is such a challenging role as an actress because obviously I'm not in the most glamorous presented as the glamorous girl, but I don't think I've ever looked so beautiful with my flaws, with those shadows, and the vibe and the aura that you've created when it comes to, it's a visual treat. Welcome to the film industry. Welcome, Dhanush Bhaskar Garu. You are a gemstone, and we are absolutely happy to have you on this film and to many more collaborations together. PK Garu, you broke your neck, you had a baby boy. There are so many things you went through. Oh my God, it's full roller coaster ride. But every time I felt a little stuck, every time I felt like something was wrong, you would sneakily just come in like this and like, Mrunal Garu, see this, watch this. And I would just be like, oh my God, he gave me the biggest hint, and I would just go back in front of the camera and create magic. So thank you for being that constant friend, that confidant that I would come and talk and just went out. But congratulations to you, because the way the trailer was cut, the teaser, the film, everything looks so like, oh my God, what next now? So Gyani Garu, my performance is ek taraf, और आपका म्युझिक एक तरफ. చాలా एलिव्हेट मतलब इतना एलिव्हेट कर देता. मी काय सांगू तुम्हाला. आणि जेव्हा तुम्ही माझ्याशी मराठी बोललात तर मला असं वाटलं की थँक्यू. तितकंच येतं. बरं, मी तुला नंतर ट्रान्सलेट करेन याच्याबद्दल. बट थँक्यू, खरंच थँक्यू. आय थिंक इट takes a lot to find Hira, Gemstone, Pukhraj, what are the other, diamond, sapphire, yellow sapphire. So here we have, without you guys, this is the film, and without you guys, I don't think we would be able to do that. Coming back to Chinni, na pranam nuvu, you are my heart, no? Mama, you okay, no? Harshita ji, you okay with that, right? I feel like she listens to me more than she listens to her mama, because even when the film got over, she's like, ma'am, no, she doesn't listen to me, she only listens to you. So I'm happy to have found a beautiful daughter in you, and even better actress. There are so many things I learned from you, the way you express with your eyes, the way you would just hug me. I would feel that energy. I'm not a mother in my life, but I don't know, this is an emotion which only you or Maheen, my last film, they've truly made me feel like this motherhood is such a strong emotion. And even if you see at the Academy, at the Oscars, the only person who's thanked the most is the mother. And you the reason why what I do in the movies because of you. So thank you for being my driving force. Thank you for being Saraswati's strength. Thank you for being the wonderful baby girl you are. If it wasn't you, it would be so difficult. You're so disciplined, and it is rare to find such beautiful actress at that age. I love you, Junior Juliet.
Talking about Shesh, my partner in crime, there are days where I have realized that I'm doing action for the first time and he's getting into the human drama space for the first time. So, what is most important is when you come on sets and collaborate and you're open for, improving and getting better. There is one scene in Saraswati House where, we both meet each other for the first time after 13 years. And that's one of my most favorite scene of yours, Shesh Garu. The way you performed in that scene, I truly forgot that I was watching, Swapna Garu said, I forgot that it was Shesh. I was so immersed in the character. Your scene with Atul sir, the way you express your love, इवन आफ्टर बिट्रेयल जो प्यार है आपका जूलियट के लिए वो हमेशा ज़िंदा रहेगा और आपके वजह से आई फील आई हैव गॉटन अ opportunity and a role which not many girls get. Thank you for writing a very meaty part for me, for Saraswati, and the word thank you seems so small right now. I wish I could express, and I'm not great with expressing. The moment I have lines from, my writers, I would be able to enact it, but here I am, just grateful to give this opportunity to write Juliet. I don't think characters like these are written. It's once in a blue moon, and no matter how long it takes for me to wait, I will wait for the right part. More than anything, it is your security as a hero who's gone out and promoted. I had not watched the film, sir. He's gone out and promoted and told the audience that this film is a two-hero film. And last night when I watched the film in Telugu, I realized why he said that. I'm forever grateful to you for giving me Saraswati. It's just surreal because day one, we were anxious, we were scared, we were the roller coaster of emotions that we felt together. And the fact that we were not afraid of feeling our emotions, that's what makes this camaraderie even better. And, I feel like Shesh Garu, you should be celebrated as an actor, not just in the thriller space, but in romance and human drama and many more genres out there. This is your best performance. I have witnessed the audience. They were sobbing when you were sobbing. They were feeling the rage when you were feeling the rage. And what a fantastic introduction. I think it's a full Paisa Vasool film. Thank you, Shesh. Thank you, entire team, for making me a part of a film where aim kawali, action kawali, take it. Romance kawali, take it. Betrayal kawali, undi. Sab kuch hai. Now I'll tell you, I'm sorry this speech is a little longer, but I've been I'm so welled up right now. The reason I actually did this movie is because of Dipali, my core team. She is somebody who lost her dear one during COVID. And she is the reason why I wanted to be a part of a film that is not just about entertainment, but also talks about a portion or a topic where during COVID, there are a lot of people who lost their lives, who lost their loved ones. And there is one bit which I would not reveal right now. I want you to go watch the movie. But Dipali, you're not here. Thank you so much for motivating me to become a better actor and choose roles which would have a sweet impact on their lives and something that when the audience get out of the theater, there is a conversation that, oh my God, like today, when the film is out, the reviews that I'm getting that, Mrinal, this is what we went through during that phase of our time, 2020, 2021, it was really difficult. And this film also showcases a part which not many people dare to do so. It's a brave decision, and thank you so much, Supriya Garu. You've been a constant, instant energy booster, medicine or a vitamin, I can say so, on this film. Every time, Tinnava, every time she'll be like, are you prepared? Are you okay? Are you feeling good? I can't believe you called for chocolates and, and cocoa powder when I had to get drenched into the mud. I mean, which producer does that? I love you for looking after me. Even when I was unwell, you look after me like I was your own baby. Every time I meet you, I feel there's no difference between Satya and I. You just treated me like your daughter. Means the world to me. And last but not the least, Vijay Garu, our action director. This is my first action movie with him. He is the reason why
I felt like, yes, I'm confident enough. I'm not just the emotional quotient in the movie, but someone who could bring the swag when it comes to driving. And Nagi Garu knows what a big Formula One fan I am. In my head, when I was sitting and driving the ambulance, I felt like I was Lewis Hamilton. And that only happens in Telugu film industry. I'm forever grateful to all of you for giving me this opportunity, for calling me Nandini ma'am and appreciating my work, my eyes, telling me that I'm the soul and calling me the hero of the film. My parents are really proud of me, and because of you all. Thank you so much. Where is Lochan Thakur? Yeah. She's my partner in crime, sir. Lochan Thakur, she's been a part of my filmography from Super 30. Every time she creates a look for me, she's my sister. First a makeup artist and then my sister. Otherwise, ghar mein daketi ho jayegi. She's created fantastic looks for me. And be it Sita, she just elevated, she made me look so royal. But when it comes to Saraswati, she said, I'm not giving you makeup, whatever you want, do whatever you want. She made sure that I looked the part. Rekha from the costume team made sure that I looked from Madanpalli, somebody who's actually going through crisis in family. So everybody, right from the costumer to the spot dada, Sonu, Arun, Deepu, Tanishq, Ankita, all of you all, my core team, you guys give me strength no matter how difficult the scenes are. Giving me so much love and support and encouraging me is all I need. Thank you. I'm just forever grateful to you all. Love you all. Thank you, thank you, thank you, thank you. Thank you so much, Mrunal Garu. You know, you have this special art of stirring our hearts, you know, with cuteness and emotion. You did that magic on stage as well today. Thank you. And I must say, you're so wonderful as a host as well. Thank you. Before leaving, I just want to say that even in the film, to Chinni, I say, Na pranam ra nuvu. I want to say that to my audience, like, aap meri jaan ho, like, na pranam na nuvu. Thank you so much. అక్కడ నుంచి కూడా సేమ్ డైలాగ్ వస్తుంది, మా ప్రాణం మృణాల్ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ మృణాల్ గారు. సో ఎస్, సీత అయినా సరస్వతి అయినా ఆ మ్యాజిక్ని అలా అద్భుతంగా క్రియేట్ చేసి ఈరోజు మరొక అద్భుతమైన బ్లాక్ బస్టర్ని, అద్భుతమైన చిత్రాన్ని అందుకున్నటువంటి మృణాల్ గారికి ఒక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఇప్పుడు స్టేజ్ పైకి డెఫినెట్గా ఎటువంటి మంచి ప్రయత్నం అయినా సరే దాని వెనుక నా ప్రజెన్స్ ఉంటుంది, నా సపోర్ట్ ఉంటుంది అంటూ మన ముందుకు వచ్చినటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన మన ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సార్కి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. సో ఈరోజు డెకాయిట్ ఇంత అద్భుతమైన ఆడియన్స్ ప్రేమని అందుకుంటున్న సందర్భంగా మనం అల్లు అరవింద్ సార్ ప్రేమని కూడా ఇప్పుడు అందుకోబోతూ ఉన్నాము. సో రిక్వెస్టింగ్ సార్, heartiest welcome to you. Over to you, sir. Sesh, you are a bloody dacoit. You stole so much. And so much of talent, and many of them, including the director for the first time. ఇంత మంచి టాలెంట్స్ని ఎదురుగుండా పెట్టుకొని ఒక గర్వంగా ఉంటుంది అనమాట. ఇటువంటి సినిమా చూసిన తర్వాత వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళందరిలో నాకు బాగా క్లోజ్ సుప్రియతో అడుగుతూ ఉంటాం అప్పుడప్పుడు, ఎలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏవో కష్టాలు తను చెప్తూ ఉంటుంది, నేనేదో తను అంటూ ఉంటాను, నీకు అవసరమా ఇన్ని కష్టాలు లాగా మాట్లాడుతూ ఉంటాను. కానీ ఇన్ని కష్టాలు పడితే తప్ప, ఇందాక సినిమాని హిట్ అయ్యే వరకు తీస్తుంటారే అనేది, అందులో నువ్వు అక్కడివి. హిట్ అయ్యే వరకు సినిమాని తీస్తూనే ఉంటావు. అందుకని సో ఇటువంటి సభకి వచ్చి మాట్లాడడం అంటే కడుపు నిండిపోద్ది. ఆ సినిమా చూసిన తర్వాత నాకు, ఆ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇది మనం చూసిన సినిమాల్లో ఏ సినిమాతో పోల్చుకోవాలి అని ఆలోచించాను. నాకు ఒక ఫ్యూ మినిట్స్ నాకు రాలా, ఏ సినిమాను అందలేదు నాకు. ఎందువల్ల అని ఆలోచిస్తే, such a love story, so well intertwined with such a crime story. It is so beautiful. అటువంటిది నాకు కనపడలేదు. అందువల్ల నేను I thought this is one of the best films I have seen because of this.
అది నేను తలుచుకున్నాను అనమాట. ఏ సినిమా లాగా ఉంది అంటే ఏ సినిమాలా లేదు, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అని అనిపించింది. అండ్ ఇందాక సుప్రియ చెప్పినట్టుగా లవ్లో ఉన్న సాక్రిఫైస్ కానీ మనం ఎంత ఇస్తాము లవ్కి, మనం ఎంత తెచ్చుకుంటాము కన్నా మనం ఎంత ఇస్తాము అన్న బేస్లో ఈ పిక్చర్ వర్క్ చేసినందువల్ల ఆ సినిమా ఎండ్కి వచ్చేటప్పటికి అంత ఫీలింగ్ వచ్చిందన్న. అందరూ బ్రహ్మాండంగా చేశారు. డైరెక్టర్ సార్, I know that you exist, you come from Fiji, US, all this, I know, but it's very difficult to remember your name. So I remembered with a Chanel bag. So that is easy for me to remember your name. And you have done such a wonderful job. While seeing the film, I remembered you few times, you and the editor. I didn't know that my editor was editing this film. And I was thinking, ఎవరో కుర్రోడు ఎలా విపరీతంగా చేశాడు అంటే, బికాస్ ఇట్స్ తెలుగు ఛానల్, ఐఎమ్ జస్ట్ షిఫ్టింగ్ మై సెల్ఫ్. ఇది డిఫరెంట్గా ఎడిట్ చేశారా, కొత్తగా ఎడిట్ చేశారా, అదేదో చెప్పలేకుండా ఉన్నాను. కానీ ఎడిట్లో మట్టుకు ఒక బ్యూటీ తీసుకొచ్చారు ఈ సినిమాకి. అంత బాగా ఎడిట్ చేశారు. అందులో డైరెక్టర్ది, శేష్ది, ఎడిటర్ది అందరిది ఉన్నా కూడా దే క్రెడిట్ గోస్ టు ద ఎడిటర్ అండ్ పర్టికులర్లీ మై ఎడిటర్. ఐ డోంట్ నో till I complete the job. And his name is Pawan Kalyan. That also I like. Mrinal, I've seen all of your films almost. And as Sita, you just made it so red dot. What else can be more than that, I thought. ఈ సినిమాలో చూస్తే దర్ ఇస్ వేరియన్స్ ఆఫ్ ఎమోషన్స్. అంత బాగా చేశావు నువ్వు. అదే నేను ఇదివరకు ఒక అమ్మాయిని దీవించాను, నా వరుణ్ భార్య అయిపోయింది అమ్మాయి. అలాగా ఐ విష్ యూ షుడ్ మ్యారీ సంబడి హియర్ అండ్ సెటిల్. ఐ బ్లెస్ ఇట్. దట్ ఈస్ ది ఓన్లీ వే వీ కెన్ టై యూ హియర్. వీ వాంట్ యూ. సో వండర్ఫుల్ పీపుల్. సినిమా చూసిన తర్వాత ఇప్పుడు ఈ ఫంక్షన్లోకి వచ్చినప్పుడు చాలా ఫంక్షన్లు మొహాటానికి కూడా వెళ్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ఇది ఆ సినిమా బాగుందండి, చాలా నచ్చింది, బాగుంది అని. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు ట్రాన్స్లేట్ ఇట్. బట్ ఐ సీ ది ఎమోషన్ హియర్. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఎట్ ఎ లెవెల్. అండ్ sometimes we like the film and when we come out we want to find out ఈ సినిమా మనకు నచ్చింది, అందరికీ నచ్చిందా లేదా, ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటాం. సో అది కూడా నచ్చినప్పుడు మనం పర్లేదులే అని అనుకుంటూ ఉంటాం మన గురించి. అందుకని ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిల్మ్, సార్, యాజ్ అ రైటర్ ఐ నో యూ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ స్టిల్ యూ డింట్ లీవ్ ద ప్యాషన్ ఫర్ ద రైటింగ్. అండ్ మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు, దానికి ఒకటి కలుపుతాను నేను. రాయడంలో ఎంత టైం తీసుకుంటామో అంత టైం బాగా ఆడుతుంది అనేది. ఇవాళ కొత్తగా ప్రీ ప్రొడక్షన్లో ఎంత టైం తీసుకుంటామో, అంటే రైటింగ్ ఈజ్ ఎ ప్రీ ప్రొడక్షన్లో ఒక పార్ట్ కనుక అంత టైం తీసుకుంటామో అంత సినిమా బాగా ఆడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది మీకు తెలిసినంత ఎవరికీ తెలియదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేనే శేషు మాట్లాడిన తర్వాత క్రీమ్ పోతుందని శేషు మాట్లాడే ముందే నేను మాట్లాడతాను బాబు అని చెప్పి అడిగాను. సార్కి ఎక్కడ ఏ రిధం ప్లాన్ చేయాలో బాగా తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ విషింగ్ ద టీమ్. అండ్ ఎస్ మరికా, సో ఎస్ డెకాయిట్ ఒక ప్రేమ కథగా మన ముందుకు వచ్చి ఈరోజు ఆడియన్స్ అందరి ప్రేమని అందుకుంటున్న సందర్భంగా డెఫినెట్గా ఇప్పుడు మన అందరం కూడా మాట్లాడుకోవాల్సిన ఇంకొక వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఈజ్ ఆర్ వెరీ ఓన్ శేష్ గారు. సో క్లాస్ అయినా, మాస్ అయినా, పోలీస్ అయినా, దొంగ అయినా, స్వాగ్ అయినా, ఎమోషన్ అయినా, ప్రేమైనా, పేట్రియాటిజం అయినా,
ఏదో ఒక అద్భుతమైన సరికొత్త మ్యాజిక్ని క్రియేట్ చేయడంలో తనకు తానే సాటి అని మరొకసారి డెకాయిట్ సినిమాతో ప్రూవ్ చేసుకున్నటువంటి మన అడ్విశేష్ గారికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఓవర్ టు యూ. సార్ ఫోటో ఫస్ట్ చేద్దాం. యూనో నేను గత ఒక 1 వీక్ నుంచి చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇది చెప్పాను. ఇవాళ మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్, 2013లో నేను ఒక సినిమా ట్రై చేశా, కిస్ అని. అండ్ కొన్ని అనివార్య కారణాల వలన యూనో దానికి ఆ సినిమాలో డబ్బులు పెట్టిన వాళ్ళు కొంతమంది కేసులు ఇవి అవి ఈ సినిమా అంతా పోయి అంతా జరిగి ఐ ఫౌండ్ మై సెల్ఫ్ స్టాండింగ్ ఇన్ అ ఢిల్లీ పోలీస్ స్టేషన్. చుట్టూరు 4 పోలీసులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఆ హర్యానా, పంజాబ్ 6 అడుగులు 3 ఇంచులు 6 అడుగులు 4 ఇంచులు నించొని మాట్లాడుతున్నారు. నాకు అసలు ఇండియాలో పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. దానికి ఒక సంవత్సరం ముందు ఇండియాలో అసలు ఆటోలో పట్టుకోవాలి, రోడ్ల దాటాలి కూడా కొంచెం డౌట్గా దాటేవాడిని రోడ్ని. ఆ టైంలో నేను అక్కడ నించున్నప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు ఫైనల్గా అదేం అవ్వలే, వాళ్ళకి రియలైజ్ అయింది అంత రాంగ్ అని. బట్ వాళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు నాకు లోపల ఒక భయం, ఒక ఇవన్నీ ఫీల్ అవుతూ ఉండగా ఐ టోల్డ్ మై సెల్ఫ్ వన్ థింగ్, ఇంకా ఎప్పటికైనా సరే పట్టుదలతో ప్రాపర్గా గట్టిగా పట్టుకొని మాత్రమే సినిమా చేయాలి, మనసుతో సినిమా చేయాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్ ఎవర్ అగైన్. వీళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని వద్దు. ఓన్లీ ట్రస్ట్ యువర్ హార్ట్, ట్రస్ట్ ద గైడెన్స్ ఆఫ్ పీపుల్ యూ ట్రస్ట్ అండ్ డూ యువర్ బెస్ట్ అని నేను ఫిక్స్ అయిపోయాను. అండ్ అప్పటి నుంచి జర్నీ అలానే సాగింది. మెల్లమెల్లగా లైఫ్లో క్రెడిబిలిటీ వచ్చింది. యూనో అరవింద్ సార్కి ఫస్ట్ టైం నా పేరు చెప్పడం నుంచి ఈరోజు అరవింద్ సారే నా గురించి మాట్లాడే స్థాయికి వచ్చాను. ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ ఇది ఎందుకు ఎలా జరగగలిగింది. ఈ రోజున డెకాయిట్స్ బికమ్ మై కెరియర్స్ బిగ్గెస్ట్ ఓపెనర్. ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే ఒక ఫీలింగ్ వచ్చిందండి. నేను ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఉంటాడు కదా, మా ఇంట్లో నేనే పెద్ద కొడుకుని. పెద్ద కొడుకు ఏం చేస్తాడు, అమ్మ నన్ను చూసుకోవాలి, చెల్లెలు పెళ్లి చేయాలి, జాబ్ జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు బాగా సంపాదించాలి, ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తాడు. సో నా మైండ్లో నేను యాక్చువల్గా ఇంట్లో అదే, అట్ ద సేమ్ టైం సినిమా రంగంలో కూడా నా మైండ్లో అదే, ఇంటి పెద్ద కొడుకుని. నాకు ఫ్యామిలీ అనేది ఆడియన్స్. ఆ ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేయాలి. అమ్మా నాన్నది నాతో కొలాబరేటర్స్, వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి. అండ్ మీరు అడగచ్చు, నేను సెట్ మీద ఏడుస్తాను, అరుస్తాను, నవ్వుతాను, ఎగురుతాను, శాండ్ బ్యాగ్స్ ఎత్తుతాను, లైట్లు మోసాను, మానిటర్ మోసాను, ట్రైపాడ్ మోసాను. పాపం ధనుష్ వేరే షార్ట్ పెట్టుకుంటే ధనుష్ చేత ట్రైపాడ్ మోయించాను, జనరేటర్ మోసాను. నేను చెయ్యని పని లేదు. దీనికి రీజన్ ఏంటంటే మన ఫ్యామిలీని చూసుకోవాలి, ప్రాణం పెట్టేయాలి. వేరే దారి లేదు, వేరే పని రాదు, వేరే మెథడ్ తెలియదు. సో బై గాడ్స్ గ్రేస్ థ్రిల్లర్స్ అన్నారు, మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నారు. నాకు స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే ఏంటో తెలియదు. నాకు ఇక్కడ ఒక బఫే అయితే లేదు, ఇలా ఈ స్క్రిప్ట్ అనుకుంటా. నా దగ్గర బఫే లేదు. నాకు ఉన్నది ఏంటంటే అది వచ్చేదాకా దాని మీద తపన పడి ప్రయత్నించడం, కష్టపడటం. అండ్ బహుశా కొన్ని సందర్భాల్లో నా డైరెక్టర్స్ని కష్టపెట్టడం. కానీ ఫస్ట్ టైం థ్రిల్లర్ స్పేస్లో కాకుండా ఒక లవ్ స్టోరీ చెప్పాలనిపించింది, ఒక జెన్యూన్ లవ్ స్టోరీ చెప్పాలనిపించింది, కొత్తగా చెప్పాలనిపించింది. ఒక లవ్ స్టోరీ, ఒక సింపుల్ లవ్ స్టోరీ. అంటే మన చిన్న ఈ సినిమాలో ఈ లవ్ స్టోరీకి మేము చాలా నా ఫస్ట్ లవ్లో ఉన్న థింగ్స్ని జ్ఞాపకం తెచ్చుకొని రాసుకున్నాను అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లవ్ అప్పుడు తనకి నాకు సాంబార్ బాగా వండాలని ఒక చిన్న తప్పన ఉండేది, వాళ్ళు నార్త్ ఇండియన్స్ కాబట్టి. సో ఈ సినిమాలో హల్వా బీట్ పెట్టాం. సో ఇలాంటి చిన్న చిన్న నా లైఫ్లో ఉన్న థింగ్స్ని మేము కథలో అల్లడం జరిగింది. అల్లుతున్నప్పుడు ఐ రియలైజ్ దట్ దోస్ థింగ్స్ వెన్ దే ఆర్ హ్యాపెనింగ్ దే డోంట్ ఫీల్ సో స్పెషల్. సింపుల్గా ఉంటాయి. కలుసుకున్నామా, పక్కన కూర్చున్నామా, చేతులు పట్టుకున్నామా. మై గోల్ వాజ్ సినిమా ఎండ్కి వచ్చేసరికి ఆ స్మాల్ థింగ్స్ అన్నీ అర్రే ఇవి ఇంత పెద్దవా, ఇంత ఇంపార్టెంట్వా. ఎందుకంటే నాకు అదే జరిగింది. వన్స్ ద బ్రేకప్ హ్యాపెన్స్, దానికి 5 ఏళ్ళ తర్వాత మనం ఆలోచించుకుంటున్నప్పుడు మనకు ఆ చిన్నవే గుర్తుకుంటాయి అనమాట. అదే జనాలకి ఫీలింగ్ రావాలి అనే తపనతో మేము రాసామండి. దట్స్ ద రీజన్ మీకు సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutesలో అన్ని రెవల్యూషన్స్ ఉంటాయి. వీ వాంటెడ్ టు గివ్ దట్ బర్స్ట్. చాలా సాధారణమైన విషయం ఎంత గొప్పదవ్వచ్చు. ఇంటి పక్కన చెట్టు ఎప్పుడు కనిపిస్తుంది, సడన్గా చెట్టు ఒకరోజు లేకపోతే మనకు ఎలా ఉంటుంది? ఆ సాధారణమైన విషయాన్ని చాలా స్పెషల్గా చూపించడం అనే తపనతో చేసిన సినిమా అండి ఇది. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా సరే ఒక అద్భుతమైన సినిమా ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను, కష్టపడుతూనే ఉంటాను. And I promise you, I will not rest until the film is as best as it can be. And ఈ సినిమాకి మేము రేపు మార్నింగ్ షో అంటే ఇవాళ మధ్యాహ్నం దాకా మేము పుష్ చేస్తూనే ఉన్నాం. లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ బిలీ వైల్డర్ అన్నారు, a film never gets finished, it gets taken away from you at some point. And that's what ended up happening. సినిమా రిలీజ్ డేట్ని మా చేతిలో డీసీపీ అలా తీసుకెళ్ళింది. I truly want to thank the team that has made this happen. ప్రతి మనిషిని కష్టపెట్టానండి. పాపం మా ఫస్ట్ ఏడి కార్తిక్ ఆ గడ్డ నా వల్లనే పెంచుకున్నాడని ఫీలింగ్ నాకు. ఆల్ ది ఏడీస్ని కష్టపెట్టాను, ఆల్ ద టెక్నికల్ టీమ్ కష్టపెట్టాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ విజన్ కలిసి ఒక తమ్ముడితోటి డ్రీమ్ చేశాను, షనీల్ తోటి. మోస్ట్ ఇంపార్టెంట్ మనవాడిని ప్రతి విషయంలో ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని 10 సార్లు అడిగితే నన్ను గైడ్ చేయడం మొదలుపెట్టాడు. నాకు ఒక లైట్ హౌస్ లాగా, నాకు ఒక నార్త్ స్టార్ లాగా తను ఫంక్షన్ అవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఈ సినిమా కరెక్ట్ దారిని వెళ్తుందని. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఈ రోజున ఈ సినిమా నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయింది. హీ ఈస్ ద రీజన్. నాకు ఈ సినిమా ద్వారా మెల్లమెల్లగా నాకు అబ్బూరి సార్ నాకు స్క్రిప్ట్ గైడే కాకుండా లైఫ్ గైడ్ అయిపోయారు జెన్యున్గా ఈ సినిమాలో. ఎందుకంటే ఈ సినిమాని తీయడం చాలా కష్టం అండి. ఎక్స్ట్రీమ్ వెదర్ ఎలిమెంట్స్, 45-degree హీట్, మౌంటైన్స్ మీద షూట్ చేయడం, లేదా కొండపోచమ్మ డ్యామ్ లాంటి దాని మీద ఆ రోడ్ మీద 2 అంబులెన్స్లు 1/2 kilometer యాక్చువల్గా ఏడవటం, నో గ్రీన్ స్క్రీన్, నో నథింగ్, యాక్చువల్గా చెయ్యాలి అది. వాటిని క్రాష్ చేయగలగటం ఆన్ అ డ్యామ్ రోడ్, ఇట్స్ ఇంపాసిబుల్. దానికి కావాల్సిన సెటప్, ఇట్స్ extremely tough. So it took a long time to carefully do something. We worked very hard to make this film look easy, if that makes sense. PK ఇందాక ఒక మాట అన్నాడు. He said, reintroduction. PK, నువ్వు ఇంకా కుర్రోడివి, నీకు రీఇంట్రడక్షన్ అవ్వలేదు. ఇప్పుడు నౌ యూఆర్ అ ఫోర్స్. నేను హీరోగా చేస్తున్న సినిమాకి కామెంట్స్ మన గురించి ఏమన్నారు అని ఇలా చెక్ చేస్తే ఎడిటర్ కుక్డ్ అన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ గివెన్ మీ. ఐ థింక్ ద లైఫ్ ఫోర్స్ ఆఫ్ దిస్ ఫిలిం is Supri. She is important to this film, important to me, important to everything that has happened on this film. అసలు చాలామంది ఇండస్ట్రీలో అందరికీ కూడా తన ఒక స్ట్రెంగ్త్, తన ఒక బలం. సింపుల్గా మాట్లాడతారు, సుಮ್ಮನೆ వెళ్ళిపోతారు గుణుక్కుంటూ, ఇవన్నీ నిజాలే. కానీ ద ట్రూత్ ఈజ్ షీ ఈజ్ ద స్ట్రెంగ్త్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఈ రోజున మీ ముందు సెలబ్రేషన్లో కనిపిస్తున్న ప్రతి స్మైల్, మా కళ్ళలో కనిపిస్తున్న ఆనంద బాష్పాలకి లైఫ్ ఫోర్స్ తను. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సమ్ వెరీ వెరీ బిగ్ ప్రొడ్యూసర్స్. యు ఆర్ ట్రూలీ ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఐ ఎవర్ హ్యాడ్.
ఐ థింక్ మృణాల్ కమింగ్ టు ద ప్రాజెక్ట్ వాజ్ ఒక గోల్డెన్ రే సన్షైన్ అండి. ఒక చాలా దిగుల్లో ఉన్నాం మేము యాక్చువల్గా, మృణాల్కి నచ్చుతుందా లేదా, కొన్ని అనివార్య కారణాల వలన అనుకున్నట్టుగా స్టార్ట్ అవ్వలేదు ప్రాజెక్ట్. సో ఒక చిన్న భయం ఉంటుంది, అసలు ఏంటి ఎలా, ఆ చిన్న వల్నరబుల్ స్పేస్లో ఉంటాము. అండ్ దిస్ ఉమెన్ కమ్స్ ఇన్, హాయ్ అనుకుంటే టక్ టక్ వచ్చి ఇలా కూర్చుంది. అండ్ నేను షనీల్, తనకి తెలుగు పూర్తిగా అర్థం కాదు కాబట్టి నేను ఇంగ్లీష్లో కొంచెం స్క్రీన్ ప్లే చెప్తున్నాను, షనీల్ మధ్యలో కొన్ని హిందీ డైలాగ్స్ చెప్తున్నాడు. మీ ఇద్దరం కలిసి నెరేట్ చేస్తున్నప్పుడు వీ వండరింగ్ హౌ విల్ షీ రియాక్ట్, వాట్ విల్ షీ డూ, వాట్ విల్ షీ సే. అండ్ దానికి ముందు నేను మృణాల్ తోటి వేరే ప్రాజెక్ట్స్ కొన్నిసార్లు డిస్కస్ చేయడం జరిగింది. తను ఎప్పుడు ఐల్ థింక్ అబౌట్ ఇట్ అంది, బట్ షీ డిడ్ంట్ రెస్పాండ్ ఫుల్లీ. షీ సెడ్ ఐల్ థింక్ అబౌట్ ఇట్, ఐమ్ నాట్ షూర్ యట్. హార్ట్కి టచ్ అవ్వట్లా. అండ్ దట్ మేడ్ మీ రెస్పెక్ట్ హర్. The moment we finished this story, she said yes. అదే మీటింగ్లో, విచ్ ఈజ్ అన్హర్డ్ ఆఫ్. తన స్థాయిలో ఉన్న యాక్ట్రెస్ అలా చెప్పగలగటం ఈజ్ అన్హర్డ్ ఆఫ్. అండ్ యూ కెన్ చెక్, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, ఇండస్ట్రీలో ఉన్న జర్నలిస్ట్, యూ కెన్ చెక్ హౌ యాక్టర్స్ రియాక్ట్ ఆఫ్టర్ అ నరేషన్. All these people, and there are so many more people over the course of this 2-year journey who have given this film so much strength. You know, పాపం మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజర్ జ్ఞాని కొత్తగా పెళ్ళైంది, వాళ్ళిద్దరికి గొడవలు అయ్యే స్థాయికి తీసుకెళ్ళిపోయాను నేను. మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయించుకొని లాస్ట్ మినిట్లో ఇంకా 30% బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిగిలి ఉంది. జ్ఞాని అక్కడ మిక్సింగ్ చేయాలన్నప్పుడు అనంత్ని రిక్వెస్ట్ చేసి 30% అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనంత్ని తీసుకొచ్చాం. ఆయన వల్ల ఒక ఫోర్స్ వచ్చింది. సో ఇట్ ఫెల్ట్ లైక్ ఆల్ దిస్ గుడ్ విల్ కమింగ్ టుగెదర్ ఈ సినిమాని నిలబెట్టడానికి. అండ్ మీరు నమ్మరు, నా కెరీర్లో ఒక సినిమా ఫినిష్ చేయడానికి ఇన్ని అడ్డంకులు లేవండి ఈ సినిమాకు ఉన్నంత. ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అసలు మా కంట్రోల్లో లేని థింగ్స్. ఎక్కడో పొరపాటున ఈ డ్యామ్ రోడ్ మీద మీకు ఓన్లీ హాఫ్ డే పర్మిషన్ అంటే ఆ హాఫ్ డేనే వర్షం పడుతుంది. అంటే ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ ఛాలెంజెస్ దట్ ఐ డోంట్ నో. ది ఓన్లీ రీజన్ వీ క్రాస్డ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గుడ్ విల్ ఆఫ్ పీపుల్. అది జెన్యున్గా నా అదృష్టం అనుకుంటున్నాను, ఇక్కడ రాసుంది అంతే. ఎందుకంటే నేను ఇదే నాకు 2 years క్రితం మేనిఫెస్ట్ చేస్తుంటే జరుగుండకపోవచ్చు. ఇది నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, లాస్ట్ మినిట్లో మనం చేస్తున్న చెక్కుడికి అసలు ఇంకా లాస్ట్ మినిట్ డీసీపీలు ఫినిష్ అవుతాయా లేదా అని నేను నర్వస్నెస్లో ఉన్నా. రేపు ఇప్పుడు మార్నింగ్ సబ్మిట్ చేసేయాలి, ఓవర్సీస్ కాపీ సబ్మిట్ చేసేయాలి. నైట్ అంతా నేను షనిల్ కూర్చున్నాం, నేను మిక్స్లో కూర్చున్నా, షనిల్ డిఐలో కూర్చున్నాడు. విజువల్ తను బాగుండాలని, సౌండ్ నేను బాగుండాలని. ఈ టైంలో మీరు నమ్మరు, నేను నా జర్నలిస్ట్ ఫ్రెండ్, మన ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నలిస్ట్ ఫ్రెండ్ తోటి, నాకు పాలకోవలు నచ్చుతాయండి అంటే మీరు నమ్మరు, మార్నింగ్ 6 AM ఆయన షార్ట్స్ వేసుకొని రాజమండ్రి నుంచి పాలకోవలు తెప్పించి నాకు పెట్టేడారండి, గుడ్ లక్ అని. దిస్ డజంట్ హ్యాపెన్ అన్లెస్ దెర్ ఇస్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ గుడ్ విల్, అండ్ దట్ గుడ్ విల్ హ్యాపెన్ బికాస్ దే నో మా ప్రయత్నం అనేది జెన్యూన్, ఆనెస్ట్, అండ్ అది ఎప్పటికైనా ఉంటుంది. ఇట్స్ నాట్ లాస్ట్ ఆన్ మీ. నేను యుఎస్లో ఉన్నప్పుడు IMDb చూస్తా, ఇందులో ఒక 5 titles మనకుంటే సెట్ అనుకున్న నేను, టుడే ఐ హ్యావ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ మై చైల్డ్హుడ్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్స్, రైటర్స్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్, ఆల్ సేయింగ్ ఐ డిడ్ సంథింగ్ రైట్. అది అసలు నా మైండ్లో ఇంకా నాకు క్లియర్గా తెలుసు, నా మైండ్లో నేను అర్జెంటుగా రోడ్ మీదకి 5D కెమెరా పట్టుకొని మేము షార్ట్ ఫిల్మ్ చేసేయాలి, నా మైండ్లో అదే ఉన్నాను, నేను అక్కడే ఉన్నాను ఇంకా నా మైండ్లో. ఐ హ్యావ్ నథింగ్ బట్ గ్రాటిట్యూడ్, అండ్ మై గ్రేటెస్ట్ గ్రాటిట్యూడ్ ఇస్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ది ఆడియన్స్, ది కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ యూ హ్యావ్ గివెన్ ద ఫిల్మ్, the extraordinary word of mouth you have given the film. I saw 20 మంది మన వైజాగ్లో 20 మంది బామ్మలండి, అమ్మమ్మలు బామ్మలు, వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే భలే ఉంది బాబు అని 20 మంది మాట్లాడుతుంటే నాకు గాజువాకలో, నాకు అసలు మా గాసిప్లు, మా అవార్డ్ ఫంక్షన్స్, వీటన్నిటి మధ్యలో ఆ రియాక్షన్ వచ్చేసరికి ది ఓన్లీ థింగ్ ఐ ఎండెడ్ అప్ సేయింగ్ వాజ్ థ్యాంక్ యూ. Thank you so much for making Dacoit a massive success. Thank you from my assistant Prasad to my parents, who are my greatest strength. Thank you for making me everything that I am.
నన్ను సరదాగా జర్నలిస్ట్ కొన్ని ఫంక్షన్స్లో మీకు ఒక టైటిల్ ఇస్తాం, టైటిల్ ఏంటి సరదా నేను ఏడిపిస్తూ ఉండేవారు. బికాజ్ దేనో నేను పెద్దగా అలాంటివి పట్టించుకోనని. నేను ఇంతకుముందు ఒకసారి అన్నాను, మళ్ళీ ఒకసారి అంటాను, ది ఓన్లీ ట్యాగ్ ఐ వుడ్ ఎవర్ వాంట్ ఈస్ గుడ్ సినిమా శేష్. థ్యాంక్ యూ. Yes, definitely. Thank you, Sesh Garu, for giving us this wonderful film on behalf of audience, in fact. ఎందుకంటే శేష్ గారి సినిమాల్లో ఎమోషన్స్ మేము చాలాసార్లు చూసాము, బట్ దిస్ ఎమోషనల్ సైడ్ ఆఫ్ అడవి శేష్ గారు మాకు చాలా చాలా కొత్తగా అనిపించింది ఈ సినిమాలో. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ దగ్గర నుంచి ఆయనలోని ఆ ఎమోషన్స్ మేము చాలా కొత్త హరిని చూసాము. సో సరస్వతి సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అయితే హరి ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్గా మేము సినిమాని థరోగా ఎప్పటికీ మా గుండెల్లో ఉంచుకునేంత అద్భుతంగా ఉంది. సో కుడోస్ టు ద టీమ్, కుడోస్ టు అడవిశేష్ గారు, కుడోస్ టు ఎవ్రీబడి ఇంత మంచి చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు. అండ్ ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో ఇలాంటి సోల్ఫుల్ ఫిల్మ్స్ని మనందరికీ సోల్ సాటిస్ఫైయింగ్గా అందించేటువంటి మనందరి ఫేవరెట్ నాగశ్విన్ గారికి ఇప్పుడు సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సో డెకాయిట్ గురించి నాగశ్విన్ గారి మాటల్లో వినడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. వెల్కమ్ నాగశ్విన్ గారు. హలో అండి, హాయ్, నమస్కారం. ఐ థింక్ నేను మాట్లాడడం కన్నా ద ప్లెజర్ టుడే వాజ్ టు లిసన్ టు ఎవ్రీబడి, టు లిసన్ టు ఎవ్రీ వన్స్ జర్నీ. అంటే ఒక సినిమా ఈజ్ నాట్ ఈజీ, తీయాలంటే నాట్ ఈజీ, రాయాలంటే నాట్ ఈజీ, అండ్ మళ్ళీ రిలీజ్ చేయాలంటే నాట్ ఈజీ, అండ్ జస్ట్ లివింగ్ విత్ ద హోల్ థింగ్. And I was just thinking, especially when a movie takes longer, kada oka 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడేటప్పుడు you always reach one time where you're like, ఎందుకు చేస్తున్నాం రా ఇది, what are we doing this for అనుకుంటాం. So I was wondering, is it for, I was thinking of this line, is it the journey or is it the destination that's really important? Like, obviously we want to make a good movie, obviously we want to make it well. But when I was listening to all you guys, it really felt like it's the company, that matters. It's like all of you guys, the DOP, the editor, music director, everybody is so passionate about making this movie. It's only love. I think one of you guys said, "Ela bertam pranam cinema-lo" ani. Ilane bertam, just through love. Love tote, prema tote pranam ostund cinema-loki. So that's the only way it happens. And yeah, I think the interval, the last half an hour of the film, I was, as if it was my film, I was watching everyone's reaction. I was seeing how it was, and everyone was like silent, dabbing their tears. I'm like, and Mari inta raigunnana naku raatledu neellu, but I was, you have one stitch in your heart, and it's beautiful. I think the movie obviously is beautiful. Everyone's talked about it. But I think Supriya garu, like everyone is talking about what a big producer, what a big strength, what a big everything you are. But I know you also as my senior from HPS, so I have one extra happiness to see you here, and so excited that a strength like you has started producing in the Telugu film industry, in the Indian film industry. We need this strength. Thank you. Sesh, like, man, everyone said everything, but every time okay, Sesh film vaste, it's one of those few brands we're very curious to know, like, em chesaru ippudu, ela chesaru. This is something we can learn from the writing, from the editing, from the shot taking, and just the passion. Like you said, I mean, lighter heart lo cheppadu Banivas garu, hit ayin taraku teestarani, but I think that's just passion. Until even I have the same thing. The film is not done, it's taken away, ani. I totally feel you there, but but yeah. And yeah, I mean, big cheers to the whole team, guys. You deserve this success, you deserve this this love, and the full summer is open for you guys. Like, it's going to be a big summer blockbuster. And there is no way you're going to leave the theater without a heavy heart, without like, having felt that you watched something special, and you don't get that feeling very often in the movies. So that's what we go to movies for. అంటే వై, లైక్ నందిని గారు చెప్పినట్టు, లైక్ వై 4 o'clock కాదు 1 o'clock చూసేస్తా సినిమా అన్న ఫీలింగ్ ఇస్ వాట్ వీ మేక్ ఫిల్మ్స్ ఫర్. దట్స్ వై వీ వాంట్ టు వాచ్. దట్స్ వై వీ టేక్ దోస్ 2 years, 3 years, 4 years, మేక్ దట్ ఫిల్మ్.
And it's great. And Mrinal, I think you're amazing. Obviously, I think you're amazing. And I'm generally, I think I'm generally very protective of like the stuff that you do, Anmata. Whenever you do something that's not great, I'm like, why is she doing that? Like, she deserves to do much better stuff. Like, you know, it's like, and whenever whenever there's a character that has that depth or sorrow or one pain, no, like, I think you're like that era of Madhubala and that era of Smita Patil. There are not many people, so please don't do random stuff, please. That's all. Do good stuff. And I wish this movie and the team the very best. I enjoyed it, and I'm going to make sure my whole team goes again today. Thank you. Bye. Thank you so much, Nagashwin garu. Requesting you to please stay back on stage. Mic ichechu. Yeah. To please stay back on stage. Let's invite the team on stage. So yes, Supriya ma'am వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అడివిశేష్ గారిని, మృణాల్ ఠాకూర్ గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ, స్వప్న దత్ గారికి మరొకసారి వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ, శ్రీ అల్లు అరవింద్ సార్కి వేదిక పైకి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము. ఆల్సో అబ్బుర్ రవి గారు, ద టెక్నీషియన్స్, Nandini Reddy garu to please join the stage for the group photo op. And yes, all the technicians, Dhanush garu, Pawan Kalyan garu, Gyani garu, అందరినీ కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం ఫర్ ఏ బిగ్ గ్రూప్ సెలబ్రేటరీ పిక్చర్ ఆన్ స్టేజ్. సో డెకాయిట్ ఇది ఒక ప్రేమ కథగా మన ముందుకు వచ్చి ఈరోజు ఆడియన్స్ అందరి ప్రేమని అందుకుంటున్న సందర్భంగా మన డెకాయిట్ ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళు మాత్రమే కాదు, బిహైండ్ ద సీన్ కాంట్రిబ్యూట్ చేసిన మా టెక్నీషియన్స్ అందరినీ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ, అప్రిషియేట్ చేస్తూ ఈరోజు మనం ఈ ఈవెంట్లో ఆన్ స్టేజ్ మనం అందరినీ చూస్తూ ఉన్నాము. సో వెల్కమ్ చెప్పేస్తూ ప్రతి ఒక్కరికి ఎస్ వన్ బిగ్ గ్రూప్ పిక్చర్ టు ద మీడియా. ఎస్ ఓవర్ టు మీడియా. సార్ ఒక్కసారి మా గెస్ట్లు అందరు థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ అల్లు అరవింద్ సార్, నాగాశ్విన్ గారు, స్వప్న దత్ మ్యామ్, నందిని రెడ్డి గారు, బన్నివాస్ గారు,
మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి డెకాయిట్ టీమ్ హార్టీ కంగ్రాచులేషన్స్. సో సినిమా చూడని వాళ్ళందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. సో సమ్మర్ హాలిడేస్లో అందరూ కలిసి చూడదగ్గ సినిమాగా ఒక మంచి ప్రేమ చిత్రంగా మన ముందుకు వచ్చింది కాబట్టి మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూడండి. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్.